ఆ దేవుణ్ణి ఒకటే కోరుకుంటా, నా భార్య కన్నా ముందు నన్ను తీసుకెళ్ళిపోమని చెప్పి. ఎందుకంటే నా భార్య నా మీద పడిస్తుంటే నేను చూడలేను. తలరాతలో లేని రాధ కోసం ఏం బాధపడుతావు, రాసుంటే బంగారం లాంటి భార్య దొరుకుతుంది కదా. అయితే ఒకరోజు నేను ఫ్లైట్ లో ఢిల్లీకి వెళ్తున్నా. ఓకే. సో అయితే ఈమె ఢిల్లీ టు హైదరాబాద్ ల్యాండ్ అవుతుంది. ఎయిర్పోర్ట్ లో స్టోరీయా? అమ్మో బాబోయ్, చాలా ఇంట్రెస్టింగ్. చూసుకున్నాం మేము ఇద్దరం. ఈమె నన్ను చూస్తుంది, నేను అది చూస్తుంది. ఇంకా నా బోర్డింగ్ అవ్వలేదు. బ్రో ఏదన్నా సినిమా చూసి వచ్చారా? లేదు. లేదు కదా. మీ రియల్ స్టోరీ ఎవరైనా సినిమాకి ఇచ్చారా? అది కూడా లేదు కదా. అయితే ఓకే. పుట్టనే ప్రేమ పడగొట్టనే ప్రేమ. ఈయనే ఒక పేపర్ లో మిస్టర్ శాండీ ఆఫీషియల్ ఈయన ఇన్స్టాగ్రామ్ ఐడి నంబర్ ఇయ్యలే, ఆ, ఐడి రాసి ఇట్లా పడేసినాడు. ఏమన్నారు మరి అమ్మా నాన్న? అంతే అన్నారు. కొట్టడం జరిగింది. కొట్టారు? వస్తావా రావా, నన్ను ఇప్పుడు పెళ్లి చేసుకుంటా, లేదా మా డాడీకి తీసుకుపోయినాక నన్ను చంపేస్తాడు. నేను ఈమెను చూసి ఆ సిచ్యువేషన్ లో నేను అరే నేను ప్రేమించిన అమ్మాయి ఈ సిచ్యువేషన్ నేను చూడగలుగుతానని చెప్పి నేను నాకు 2000 ఉన్నాయన్న. 2000 నేను ఎక్కడ మ్యారేజ్ చేసుకోవాలి చెప్పు. 3 days సర్టిఫికేట్ రావడం కోసం రోడ్ల మీద తిరిగినాం, దాసుకొని మాస్కులు అవన్నీ కట్టుకొని. ఈరోజు ఒకప్పుడు నా దగ్గర చాలా మనీ ఉంటుండే. ఓకే. నాకు బండి ఉండే, గోల్డ్ చైన్ ఉండే, కేటీఎం డ్యూక్ ఉండే, మంచిగా ఫుల్ లైఫ్ సెటిల్ ఉండే. ఇప్పుడు నిజంగా అన్న ఒక 10,000 చూసిన జోబులో చాలా రోజులు అవుతుంది. 10,000 చూసి ఎందుకు, ఏమైంది శాండీ? తొక్కేసారు పబ్లిక్. చాలా పబ్లిక్ అంటే ఫ్రెండ్షిప్ లోనే, ఫ్రెండ్షిప్ నిన్ను మోసం చాలా. చేస్తున్నా. ఆ ఫ్రెండ్షిప్ వల్ల నేను జైలుకి వెళ్ళిన. వాళ్ళు చెప్తే కానీ నేను గొడవ చేసిన. అది నాకు చెప్పి మస్తు బాధపడ్డా. బట్ నో ప్రాబ్లం. ఇవాళ శాండీ యూట్యూబ్ ఛానల్లో ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఎంతమంది కమెంట్లు పెడుతున్నారు. ఈ రోజు మీ ఏజ్ లో ఉన్న వాళ్ళు ఎవరన్నా పెళ్లి చేసుకోవాలనుకుంటే, ఒక యంగ్ కపుల్, మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఒకటి నేనేం చెప్తా అంటే అన్న, ఒకవేళ మీరు రిలేషన్ లో ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఇష్టం లేదు, ఓకే. సో మీరు అనుకుంటారు మనీ సెట్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటా, మొత్తం సెట్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటా, నాకంటూ ఒక నించోనికి ఇల్లు ఉంది అన్నట్టు ఉంటేనే మ్యారేజ్ చేసుకుంటా అంటే అప్పటికి నీ పక్కన అమ్మాయి ఉండదు. ఎగ్జాక్ట్లీ. మరి అమ్మాయి గురించి ఏం చెప్తావు? అమ్మాయి బంగారమా? ఆ అమ్మాయి బంగారం అన్న. శాండీ నాకు నువ్వు అంటే చాలా ఇష్టం. ఐ లవ్ యూ. లవ్ యూ టు నిషు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ నేను మీ ముందరికి ఒక బ్యూటిఫుల్ లవ్ కపుల్ని తీసుకొచ్చా అండి. నిజంగా వీళ్ళిద్దరిని చూస్తే వావ్ ఎంత క్యూట్గా ఉన్నారని మీరు అనుకుంటారు. అండ్ బేసిక్గా వీళ్ళ వీడియోస్ కూడా ఎక్కువ మంది యూట్యూబ్లో కానీ ఇటు ఇన్స్టాగ్రామ్లో కానీ బాగా ఫాలో అవుతుంటారు. ఇంతకీ ఈ కపుల్ ఎవరని మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారా? తెలంగాణ అబ్బాయి, నార్త్ ఇండియా అమ్మాయి అని చెప్పుకోవచ్చు. ఏంటో కొంచెం ట్రాజెడీగా అనిపిస్తుందా? సో వాళ్ళిద్దరిది ఒక మంచి లవ్ స్టోరీ అండి. సో మరి వీళ్ళ లవ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ప్రజెంట్ లైఫ్ ఎలా ఉంది, సో ఓవరాల్గా వీళ్ళ జర్నీ గురించి ఒక బ్యూటిఫుల్ మూమెంట్ని ఈ ఇంటర్వ్యూలో క్యాప్చర్ చేసేద్దాం. ఇక లేట్ చేయకుండా మన శాండీ మరియు నిషుని ఇంటర్వ్యూ చేసేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఓకే. ఏంటి ఆ గ్యాప్, గొడవ పడ్డారా? మరి క్లోజ్ చేయండి ఆ గ్యాప్ని. చూడు, అంటే ఎప్పుడన్నా గొడవ అయితే అమ్మాయి తగ్గుతుంది, నువ్వు కాదు కదా. ఇప్పుడు అమ్మాయి జరిగింది, నేనే తగ్గుతాను ప్రతిసారి. అవునా? ఓకే. సో మరి శాండీ, నిషు, సో మీ బ్యూటిఫుల్ లవ్ జర్నీ మేము మీ యూట్యూబ్ వీడియోస్లో చూస్తున్నాం. బట్ మా ఆడియన్స్కి కొంచెం స్పెషల్గా పరిచయం చేద్దామని చెప్పేసి ఇవాళ రమ్మన్నాము. థ్యాంక్ యూ వచ్చినందుకు. సో నీ రియల్ నేమ్ ఏంటి? సందీప్. సందీప్ శాండీ అయిపోయాడు. ఓకే. మీ రియల్ నేమ్? నిషిత, నిషు. సో బేసిక్ గా నువ్వు ఎప్పుడన్నా అనుకున్నావా లైఫ్ లో లవ్ మ్యారేజ్ చేసుకుంటా అని? అనుకోలేదు. మీరు అస్సలు? ఓకే. మరి ఎలా కనెక్ట్ అయ్యారు? డైరెక్ట్ మ్యారేజ్ దగ్గరికి వెళ్ళిపోయినా. డైరెక్ట్ మ్యారేజ్ కాదు, లవ్ ఎలా కనెక్ట్ అయ్యారు? అయితే ఒకరోజు నేను ఫ్లైట్ లో ఢిల్లీకి వెళ్తున్నా. ఫ్లైట్ లో ఢిల్లీకి ఏంటి, ఎవరిని వేసేద్దామని? వర్క్ మీద వెళ్తున్నా. ఓకే. సో అయితే ఈమె ఢిల్లీ టు హైదరాబాద్ ల్యాండ్ అవుతుంది. ఎయిర్పోర్ట్ లో స్టోరీయా? అమ్మో బాబోయ్, చాలా ఇంట్రెస్టింగ్. చూసుకున్నాం మేము ఇద్దరం.
ఈమె నన్ను చూస్తుంది, నేను అది చూస్తుంది. ఇంకా నా బోర్డింగ్ అవ్వలేదు, నేను బయట కూర్చొని ఉన్న టికెట్ ఏదైనా పట్టుకొని. సినిమా చూసి వచ్చారా? లేదు. లేదు కదా. మీ రియల్ స్టోరీ ఎవరైనా సినిమాకి ఇచ్చారా? అది కూడా లేదు కదా. అయితే ఓకే. అయితే టికెట్ పట్టుకొని బోర్డింగ్ దగ్గర కూర్చొని ఉన్నా. ఈమె నన్ను చూస్తుంది, నేను ఈమెను చూస్తున్నా. ఓకే. నేనేం చేసిన, సైకిల్ చేసిన ఇట్లా అన్న, ఏం చూస్తున్నావు అని చెప్పి ఇట్లా సైకిల్ చేసిన, మనసులో అనుకుని ఇట్లా సైకిల్ చేసిన. ఏమేం చేసి నన్ను చూసుకుంటే వీళ్ళ కజిన్స్ కి చెప్పేసింది. ఓకే. అలా ఇక వీళ్ళు ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు. ఈయన తర్వాత ఇట్లా సైకిల్ చేస్తుంటే నేను అనుకున్నా ఈయన ఇట్లా చేస్తున్నాడు అని చెప్పి, ఫస్ట్ టైం ఎవరో ఇట్లా చేస్తే ఎట్లా ఏదో కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. కరువులు ఉంటామండి, ఎవరు పడరు కదా, మా బాధలు అది. కనీసం ఎయిర్పోర్ట్ లోనే పడ్డారు. అయితే చూసుకున్నాం మేము. చూసుకున్న తర్వాత ఈమెకు తెలియదు నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పి. ఓకే. అప్పుడు నాకు ఒక 29-30K ఫాలోవర్స్ నాకు అప్పుడు ఇన్స్టాగ్రామ్ లో. ఓకే. అయితే ఈమె బయటకు వచ్చేసిన తర్వాత నేను అటు నా బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. ఫ్లైట్ ఎక్కావా, వెనకాల నుంచి వెళ్ళిపోయావా? వెళ్ళిపోయినా ఫ్లైట్ లో వెళ్ళిపోయినా. ఫ్లైట్ లో కూర్చున్న తర్వాత నేను కొంచెం ఆలోచించిన, అమ్మాయి బాగుంది కదా, డైరెక్ట్ గా ప్రపోజ్ చేసి ఉంటే బాగుంటుండే అన్న రవితేజ స్పీడ్ మన ఉంది. నా మంచిగా అనిపించింది. అంటే కొంతమంది ఉంటారు కదన్నా ఇట్లా చూడంగానే మనసుకి నచ్చుతారు. సో అందులో ఒక ఆమె నాకు ఈమె చాలా అంటే చాలా నచ్చేసింది. ఒక పేపర్ లో మిస్టర్ శాండీ ఆఫీషియల్ ఇన్స్టాగ్రామ్ ఐడి నంబర్ ఇయ్యలే, ఐడి రాసి ఇట్లా పడేసినాడు. అంటే నా ఐడెంటిటీ నా ఐడి అని చెప్పాడు, అది మీరు గుర్తించాలి. తీసుకోలేదు. తర్వాత చూసింది, వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, చూసి వెళ్ళిపోయింది. పేపర్ నంబర్ రాసి. అంటే అబ్బాయి జనరల్ గా వచ్చి అలా పేపర్ ఇచ్చాడు అనుకోండి, దాన్ని మీరు ఏదో ఎక్స్పెక్టేషన్స్ తో ఒక అమ్మాయిగా నెంబర్ ఉంటుంది అనుకోవచ్చు. ఏంటి శాండీ అఫీషియల్ ఎవరీడు ఇట్లా అనుకున్నారా? రాసిస్తారు కానీ నేను అప్పుడు ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ కదా, అట్లా అని అప్పుడు నేను ట్రెండింగ్ లో ఉండే చాలా. ఓకే. నేను అట్లా ఏం చేసిన, ఇన్స్టాగ్రామ్ ఐడి పంపించగానే ఏమైనా ఐడి చూసి పంపించేసాం, మెసేజ్ చేసాం నేను అనుకున్నా. కానీ మేము నంబర్ అనుకోలేదు, ఏమనుకోలేదు, ఎందుకు రాసిందని చెప్పి పిచ్చోడైందని. మీరేమనుకున్నారు ఆయన ఇచ్చాక? ఆయన ఇట్లా ఇచ్చి వెళ్ళిపోతున్నాడు, ఇచ్చి ఫరార్. ఓకే. అట్లా వెళ్ళిపోతున్నాడు. నేనేమో చూసి ఇదేంది మిస్టర్ శాండీ అఫీషియల్ అని చెప్పి ఒకసారిగా చూసి అక్కడనే పడేసిన. ఓకే. కానీ ఇక్కడ రిజిస్టర్ అయింది. ఆయన పేరు రాసినా లేకపోతే నాకు అర్థం కాలే ఇన్స్టాగ్రామ్ ఐడియా అని చెప్పి. ఓకే. ఇంకా నేను ఏం చేసిన, చూసిన నాకు దొరకలేదు. ఇన్స్టాగ్రామ్ లో చూసిన, ఫేస్బుక్ లో చూసారు. నేను దొరకలేదు, ఐడీస్ దొరికినాయి, నేను దొరకలేదు. ఐడి దొరకలేదు. అయితే అప్పుడు కాజల్ ముళ్ళు ట్రెండింగ్ కదా. కానీ ఇక్కడ నేను ఒక డౌట్ అడగాలి, నీకు తెలియట్లా. బేసిక్ గా అమ్మాయిలకు ఎవరైనా నెంబర్ ఇచ్చినా లేకుంటే ఐడి ఇచ్చినా సరే సెర్చ్ చేయరు, కానీ ఎందుకు దృష్టిలో పడ్డావు అని అడిగావా? అడిగినా అన్న నేను. అయితే నన్ను యూట్యూబ్ లో చూసింది, యూట్యూబ్ లో చూసారు. ఓకే. ఈయన ఐడి పంపించేసినాడా, ఐడి పంపించిన తర్వాత నేను సర్చ్ చేసిన తర్వాత కాజల్ మోడల్ అని ఎవరో ఉన్నారు. ఓకే. ఆమె అప్పుడు చాలా ట్రెండింగ్ నడిస్తే బంటి అన్న అని ఒక ఫెలో ఆయన ఉన్నాడు కదా. ఓకే. బేసిక్ లాంగ్వేజ్ అయితే కొంచెం తెలుగు ప్రాబ్లం ఉంది, ఏమనుకోకండి. నార్త్ ఇండియా అమ్మాయి అండి, ఇంత మాట్లాడడం గ్రేటేగా. నార్త్ కాదు, సౌత్. అంటే ఇక్కడనే, కానీ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను. అయితే పాన్ ఇండియా అమ్మాయి. పాన్ ఇండియా చెప్పండి. అయితే ఆ అన్న దాంట్లో చూస్తే అంటే నేను నంబర్, నేను పేరు నాకు అప్పటికి ఏం తెలియదు. అయితే అన్న దాంట్లో ఏదో సైడ్ గా నిలబడ్డాడు అన్న, ఏదో ఇంటర్వ్యూ తీసుకున్నాడు. ట్రెండింగ్ ఉండే కదా. అయితే నేను అన్న వీడియో చేస్తుంటే నేను పక్కన నించున్నా, బ్లాక్ షర్ట్ వేసుకొని పక్కన నించుంటే ఏమో మరీ 10 సార్లు చూసిందంట వీడియో. చూసి ఇతనేనా. ఎలా గుర్తున్నాడు అసలు ఒక చిన్న చూపుకి? అంటే ఎంతసేపు చూసుకున్నారు ఎయిర్పోర్ట్ లో? అంటే హాఫ్ అన్ అవర్ చూసుకున్నా. హాఫ్ అన్ అవర్ అయినా అని గ్రేట్. మేము ఎన్ని గంటలు ఫ్లైట్ లో కూర్చుకున్న నడుము నొప్పులు వస్తాయి కానీ ఒక్కరు కూడా వచ్చి హాయ్ అని కూడా పలకరించారు. సరే నేను చెప్తాలే అన్న, ఇప్పటిదాకా అన్న కూడా సింగిల్ అన్న, మ్యారీడ్. పెద్ద అయ్యో నాది బాగుందండి, ప్రశాంతంగా డిస్టర్బ్ చేయకండి. ఓకే, చెప్పండి చెప్పు అన్న మన లవ్. అయితే ఇంకా అన్న అందులో చూసినాను. చూసిన తర్వాత ఇంకా ఇన్స్టాగ్రామ్ లో అన్న ఇంత ఏదో రీల్ చేసి కొలాబ్ పెట్టాడు. అది కాదు, ఈమె ఏంటంటే ఇప్పుడు ఆ వీడియో యూట్యూబ్ లో పోస్ట్ అయిన తర్వాత ఈమె డిస్క్రిప్షన్ లో సెర్చ్ చేస్తుంది, ఇతని ఐడి ఏమైనా ట్యాగ్ చేస్తాడా, ఇన్స్టాగ్రామ్ ఐడి ఏమైనా పెడతాడా అని చెప్పి అందులో సెర్చ్ చేస్తుంది. నేను దొరకలే. ఒక 1 వీక్ తర్వాత నేను అట్లా చూస్తుంటే ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ ఒక వీడియో వచ్చింది. అది అప్పుడు గుర్తుపట్టి నాకు మెసేజ్ చేసింది. నాకు ఒక మెసేజ్ తో నేను చూసుకోలేదు, 4-5 టైమ్స్ మెసేజ్ చేసి డిలీట్ చేస్తున్నా. మెసేజ్ చేయకూడదు అనేది, చేస్తే ఇలానే చేస్తారు. అయితే ఏం చేసింది, ఈమె మెసేజ్ చేస్తూ డిలీట్ చేస్తుంది. ఒక 1 వీక్ నుంచి నన్ను మెసేజ్ చేస్తూ డిలీట్ చేస్తుంది. నాకు అంత అర్థం కాలే. ఈమె ఫాలోవర్స్ చూస్తే 170. నేనేమనుకుంటా ముఖం కూడా కనిపించదు. ఫాలోవర్స్ 170. మరి ఇప్పుడు ఎందుకు తక్కువ ఉన్నారు? 170K కాదు, 170. ఓకే. అయితే ఈమె
నాకు డిపిలో ఫోటో కూడా ఎట్లుంది అనుకుంటున్నా, ప్రైవేట్ మిర్రర్ ఫోటో మిర్రర్ ఫోటో ఉంది ఇట్లా అడ్డం ఉంది. ఆ. నేను ఇంకా ఫేక్ అకౌంట్ ఏమో అనుకొని మెసేజ్ డిలీట్ చేసాను, చూస్తున్న మెసేజ్ డిలీట్ చేసింది. ఓకే ఎందుకు మెసేజ్ డిలీట్ చేసినా, ఎవరు నువ్వు చెప్పు అని మెసేజ్ చేసిన. హా. అయితే నేను ఇట్లా అహో రాకుమారా లేదు, అయితే ఎందుకు మెసేజ్ చేస్తున్నా డిలీట్ చెప్పు అని అన్న. అయితే ఇంకా ఎందుకు డిలీట్ చేస్తున్నావు ఓకే చేస్తే అంటే చెప్పారా ఎయిర్పోర్ట్ లో చూసింది నాకే చెప్పలేదు. అవన్నీ ఏం చెప్పలేదు. నేను అనుకున్నా మర్చిపోయినాడేమో, కొంచెం మర్చిపోయేమో. మీరు ఏం చేయాలంటే ఆ రోజు రైల్వే స్టేషన్ లో నాకు స్లిప్ ఇచ్చావుగా నీ నెంబర్ అంటే ఏ స్టేషన్ అని చెప్తాడు. 4-5 స్టేషన్లు చెప్తే ఈ స్టేషన్ అన్నిటికీ ఓకే చెప్తాడు. ఓకే మనోడు పొద్దున్న నుంచి ఇదే చేస్తాడా అని వచ్చినాడు. కొట్లాట పెడతావేమో ఇద్దరి మధ్యలో. అట్లా జోక్ జోక్. అయితే ఇంకా ఒక్కొక్క ఎందుకు మెసేజ్ డిలీట్ చేస్తున్నావు అని అంటే, నువ్వు రిప్లై ఇస్తలేవు కదా అది ఇది అని అంటే, ఎవరు అసలు నువ్వు ఏంది ఎందుకు మెసేజ్ చేస్తున్నావు అంటున్నాడు. అని అంటే ఇట్లా నా పేరు నిషు, ఎందుకంటే నేను ఎయిర్పోర్ట్ కూడా నా పేరు ఏం చెప్పలేదు దీనికి. ఓకే అంటే నిషు ఎవరు అసలు నువ్వు ఎందుకు చేస్తున్నావు మళ్ళీ యాటిట్యూడ్ పోతే అయితే నేను బ్లాగ్ చేస్తున్నా, నాకు ఫేక్ అకౌంట్ ఇది, నాకు వీడియో కాల్ చేయు అని చెప్పిన. ఇన్స్టాగ్రామ్ లో వీడియో కాల్ చేస్తలేదు. ఎందుకు చేస్తాడు అమ్మాయి నీకు వీడియో కాల్ జెన్యూన్ అయినప్పుడు? ఫేక్ అకౌంట్ అనుకున్నా నేను. ఇప్పుడు ప్రైవేట్ అకౌంట్, ఓకే ఈయనేమో నాది ఫేక్ అకౌంట్ అనుకుంటున్నాడు. అయితే నేనేం చేసినా, అరే ఫేక్ అకౌంట్ కాదు అంటే వీడియో కాల్ చేయని చెప్పి అంటున్నాడు. అంటే నువ్వు గల్లో బాయ్ అని చెప్పి తెలియడానికి. అంటే కొంతమంది బాయ్స్ కూడా ఎగ్జామ్ పెట్టాడు మీకు, అగ్ని పరీక్ష ఇది మీకు. అయితే నేనేం చేసినా, ఈమె నాకు ఇన్స్టాగ్రామ్ లో వీడియో కాల్ చేసలేదు. సరే మరి బాయ్ నేను బ్లాక్ చేసేస్తున్నాను అన్న. ఈమె చేసి స్నాప్ ఐడి పంపిస్తారు, మనం స్నాప్ లో చేస్తామా అన్నది. స్నాప్ లో నాకు స్నాప్ తెలియదు అన్న, నాకు స్నాప్ వాడడం రాదు. ఇప్పుడు ఎట్లా మెసేజ్ చేస్తారో ఎట్లా స్నాప్ పెడతారో కూడా నాకు తెలియదు, ఎందుకంటే నేను వాడాలి. స్నాప్ ఎక్కువ అమ్మాయిలు వాడతారు స్ట్రీక్స్ ఇట్లా మెయింటైన్ చేయడానికి. స్నాప్ లో వీడియో కాల్ చేసిన, స్నాప్ లో వీడియో కాల్ చేస్తే ఫిల్టర్ యూజ్ చేస్తుంది. అప్పుడు అరే కొంచెం సింక్ అయింది, అరే ఈమె నేను ఎయిర్పోర్ట్ లో చూసిన, ఇంకా తొలి ప్రేమలో పవన్ కళ్యాణ్ స్టైల్. ఓకే ఆ రోజు రాత్రి చూసింది ఈ అమ్మాయినా కాదా చూసినా. ఇక ఈమె నేను ఫోన్ కట్ చేస్తే ఈమె కట్ చేస్తాను, పేరెంట్స్ వస్తున్నారు ఫోన్ కట్ చేయంటే నేను కట్ చేసి మళ్ళీ నేను లిఫ్ట్ చేయని చెప్తున్నా. ఈమె అట్లనే ఫోన్ పెట్టి చూస్తా ఉందండి, చూసినా మాట్లాడుతున్నా. ఇక కొంచెం సేపు అయిన తర్వాత చెప్పేసిన, నేను డైరెక్ట్ నేనే ప్రపోజ్ చేసేసిన. ఫస్ట్ అటెంప్ట్ కే ప్రపోజ్ చేసిన. ఆల్రెడీ నేను ఈమె ఒప్పుకోలేదు. అంటే ఫస్ట్ అటెంప్ట్ ఒప్పుకుంటే చాలా మంది అబ్బాయిలు బాధపడేవాళ్ళు. కాదు, అందులో చూసాను అంటే ఎయిర్పోర్ట్ లో చూసినా కదా, అంటే అప్పుడు నాకు అర్థమైంది ఈయననే అని చెప్పి అర్థమైపోయింది కదా వీడియో కాల్ చేసి. అయితే నేను నాకు ఏం చెప్పినాడు, ఐ మీన్ లవ్ విత్ యూ అని చెప్పిండు ఫస్ట్. చాలా చూసాం కుప్పలు అని చెప్పాలి మీరు. ఇంకా దాని తర్వాత నేనేమో ఈయనేంది ఇట్లా అంటున్నా చెప్పి నేను కాల్ కట్ చేసేసిన. ఇక కట్ చేసేసిన తర్వాత ఈయన మళ్ళా ఒక్కొక్క కాల్ చేస్తున్నాడు. ఆగర్గా డౌట్ ఉన్నప్పుడే బ్లాక్ చేస్తా అని ఇండైరెక్ట్ గా అడిగాడు, రియాలిటీ తెలిసాక ఎట్లా అవుతాడు. ఇంకా దాని తర్వాత నేను మళ్ళీ కాల్ కట్ చేసిన తర్వాత ఒక్కొక్క కాల్ చేస్తుండే. కాల్ చేస్తే నేను లిఫ్ట్ చేసి చెప్పు అని అంటే, నాకు ఇవో ఇప్పుడు టైం లేదు నేను తర్వాత మాట్లాడతా అని చెప్పి మళ్ళీ ఏదన్నా ఒక టైం ఇట్లా చేసి కట్ చేసేస్తా కాల్. కట్ చేసేసిన తర్వాత మళ్ళీ కాల్ చేస్తే మా సిస్టర్ అడిగింది ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు అని అడిగింది. ఓకే మీకు సిస్టర్స్ ఎంత మంది? ఇద్దరు. లైక్ మీరు ఫస్ట్ సెకండ్ అంటే ఒక సిస్టర్ ఒక చిన్న సిస్టర్. మీరు? నేను తమ్ముడు అన్న. తమ్ముడు. ఓకే మీరు మధ్యలో సెకండ్. ఇద్దరు 2 versus 2 అందుకే కలిసినాం. అబ్బా కలిపాడు. చెప్పండి. అయితే ఇంకా మా సిస్టర్ అడిగితే నేను ఏమన్నానంటే నా ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా. ఈయన ఏమన్నా లొల్లి పెట్టుకుంటుండు, కొట్లాడుతున్నాడు. 3 days కి ఈమె చేసింది తెలుసా, వీడియో కాల్ లో నంబర్ ఇచ్చినావా కాల్ లోనా వీడియో కాల్ లోనా? అందులో కాల్ వీడియో కాల్ లో ఈమె నాకు ఏమంటది, ఇలా అక్కకి చెప్పింది ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా అని చెప్పి. నేను ప్రపోజ్ చేసిన తర్వాత ఫ్రెండ్ ఎట్లయితా, నేను ఓకే చెప్పలేదు కదా. ప్రపోజ్ చేసిన వాడు అది చెప్పలే కదా, లాజిక్ ఉంది కదా. ఈమె యాక్సెప్ట్ చేయలేదు ఇంకా. అవును ఫ్రెండ్ అని చెప్పింది, నేనేం చేసిన నేను ఫ్రెండ్ అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టేసిన. అంటే బాధపడాలి, ఫ్రెండ్ అనిందిగా కొంచెం టైం ఇవ్వచ్చుగా. నేను ఇంకా ఈమెతో గొడవ పడుతున్నా, సరే నేను ఫ్రెండ్ కదా, సరే బాయ్ అని చెప్పి కాల్ కట్ చేసేస్తున్నా. మళ్ళీ యాటిట్యూడ్ కట్ చేసేస్తున్నా. తర్వాత మళ్ళీ అట్లా కొంచెం కష్టపడితే కానీ కష్టపడితే దొరికింది. ఓకే అంటే ఇంకా ఏం చెప్పలేం, అదృష్టవంతుడు అని చెప్పుకోవచ్చు. బట్ ఒక అమ్మాయిగా అంటే ఒక అబ్బాయి ఎయిర్పోర్ట్ లో పరిచయం అయ్యాడు, అన్నోన్ గా ఏదో ఇన్స్టాగ్రామ్ కి వెళ్ళారు చూసారు. బట్ ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ట్రస్ట్ చేయాలంటే చాలా లేయర్స్ దాటి వస్తేనే నమ్ముతారు కదా. సో మరి ఈయనలో ఉన్న గుడ్ క్వాలిటీస్ ఏంటి? గుడ్ క్వాలిటీస్ అంటే చెప్పలేదా రాత్రి ఏమన్నా చెప్పు ఈ గుడ్ క్వాలిటీస్? ఓకే చెప్పండి. అంటే జెన్యూన్ గా ఉంటాడు, చాలా జెన్యూన్. అందుకేనా ఇట్లా సైలెంట్ ఉన్నాడు? అంటే భయం భయం
భయం. భయం దేనికి అంటే ఎక్కడ దూరం అయిపోతుందని భయం. అంటే ఈమె Okay. గొడవ పడితే నేను కూడా రివర్స్ గొడవ పడ్డా అనుకో, ఆ. మా ఇద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్ రావద్దు. బట్ గొడవలే కదా మీరు ఎంత బ్యాలెన్సింగ్ గా మళ్ళీ కలుస్తారో నేర్పించేది. ఓకే చెప్పండి. జెన్యూన్ ఉంటాడు, ఒకటి చాలా ఫ్రీగా ఉంటాడు, ఏది ఉన్నా కానీ నాకు చెప్పేస్తాడు. ఓకే, అంటే మీకంటూ ఒక స్పేస్ ఇచ్చి ప్రతిదీ షేర్ చేసుకుంటాడు. అంతే. అంటే ఏ ఒక్క ప్రమోషన్ వచ్చినా ఆ. అంటే నేను ఎందుకు చెప్తా ఈమెకి అంటే, ఒకవేళ ప్రమోషన్ నేను మాట్లాడుకుంటా 8,000 చెప్తా. నేను ఇప్పుడు అడగట్లా, మీరు యాక్సెప్ట్ చేయడానికి రీజన్స్ అడుగుతున్నా. అంటే అప్పుడు నేను మాట్లాడితే నాకు అనిపించింది చాలా జెన్యూన్ గా, అంటే మంచిగానే ఉన్నాడు, ఓకే, అంటే చీట్ అవన్నీ ఏం చేయడు, మంచిగానే ఉంటాడు అని చీట్ చెప్పి. అవన్నీ చేయడు కూడా అప్పుడే మీరు నాకు లాంగ్ డిస్టెన్స్ లోనే ఇవన్నీ. కొంతమంది కాల్ చేసి స్పీకింగ్ సంబల్షన్ వస్తుంది, ఆ. నాకు కాల్ చేసి స్పీకింగ్ సంబల్షన్ వచ్చింది కంపల్సరీ నేను కాన్ఫరెన్స్ కాల్ లో తీసుకుంటా. ఓకే అడగదు ఈమె, ఎవరు కానీ కాల్ అడగదు, డైరెక్ట్ నేను తీసేసుకుంటా. Just- సో ఆ నమ్మకం ఒకటి ఇచ్చిన ఈమెకి. ఓకే, నైస్ నైస్. బట్ మనోడు అంటే లైక్ కొంచెం రఫ్ కనిపించేవాడు కదా వీడియోస్ కానీ, కొంచెం బైకర్ గానీ, అంటే లైఫ్ స్టైల్ కూడా అట్లా ఉంటారు కదా. మరి అంటే నీకు మాస్ ఇష్టమా బాగా? అంటే ఇక్కడనే హైదరాబాదే కాబట్టి, లోకలే కాబట్టి ఆఫ్ కోర్స్ మా సిస్టమ్. ఓకే, నైస్ నైస్. మరి ఏ రోజు మీరు యాక్సెప్ట్ చేశారు ఆయన లవ్ ని? లైక్ ఎన్ని మంత్స్ తర్వాత యాక్సెప్ట్ చేశారు? మంచిగా 1 week లో 1 వీకే. ఆ 1 week కూడా ఆయన ఎన్నిసార్లు కాల్ చేస్తే నేను కట్ చేసుడు ఇవే ఆయన అంతా. Okay. లాస్ట్ కి యాక్సెప్ట్ చేసి. అండ్ ఈయన లైఫ్ జర్నీ అన్ని షేర్ చేసుకున్నాడు మీతో? ప్రతి ఒక్కటి చెప్పిన. ప్రతి ఒక్కటి. నేను ఒక ఫోటో చూపిస్తా, ఆ ఫోటో చూసి చెప్పండి. అయిపోయింది ఈ రోజు. ఇంకా ఏందో? జూమ్ చేయి. కాలేజ్కి వెళ్ళే డేస్ లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఎవరో తెలుసా ఇక్కడ? వాళ్ళ బ్రదర్. నేనే. నువ్వా? మరి ఇంతనా? అది ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో, to be honest, ఇంటర్ ఫస్ట్ photo. ఇయర్ లో అది. మేము అవన్నీ అనట్లేదు. అంటే గతం అన్ని తెలుసా అంటే తెలుసా అనింది కదా, మరి అప్పట్లో ఎలా ఉండేవాడు చూడాలి కదా అని. నాకు తెలియదు, ఫోటో అది చూడలేదు. ఒక అమ్మాయి వచ్చాక అబ్బాయి లైఫ్ లో చేంజ్ గ్లో ఎలా వచ్చిందో, సో ఇది ఈ చేంజ్ ఓవర్కి రీజన్ తనా నువ్వా? ఈమెనే అన్న. నేను ఇంతకు ముందు అంటే చేశాడు. నిజంగా ఇంతకు ముందు అంటే నేను చాలా వల్గర్ గా ఉంటుండే. ఓకే, ఎక్కడ పడితే అక్కడ వెళ్తుండే, ఎవరితో పడితే వాళ్ళతో గొడవ పెట్టుకుంటుండే. గొడవలు కూడా పడతావా? చాలా అన్న. ఎందుకు? అంటే నేను ఉండే ఏరియా అట్లాంటిది. ఓకే, సో మన నా circumstances. సర్కిల్ అట్లాంటిది. ఓకే. సో అట్లా నేను చాలా గొడవలు చేసిన అన్న. ఒకసారి నేను జైలుకి వెళ్ళడం కూడా జరిగింది. హా, సో రీసెంట్ గా అది నేను లేనప్పుడు ఈమె నీకు లేదు. తెలుసా? అంటే చెప్పిన. పాస్ట్ అవన్నీ అట్లా అయినాయి అని ఓకే, చెప్పి. జైలుకి వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చిన. ఎందుకు, ఏం చేసావు? ఇట్లనే అది పాలిటిషియన్ గొడవల వల్ల మన మామ ఎమ్మెల్యే రైట్ హ్యాండ్ అన్న. ఓకే. సో అట్లా అని చెప్పి మామని ఇట్లా దొబ్బేసిర్రు అనేసరికి నేనేం చేసిన, అగ్రెషన్ తో పోయి నా ఏదో ఫ్రెండ్ చేసేసావు. వెళ్ళి సీదా బియర్ బాటిల్ తీసుకొని నేను కొట్టుకొని వానికి కూర్చున్నా. అయ్యో, అట్లా మేము ఒక 5 మెంబర్స్. సేఫే కదా? వాడు సేఫే. ఓకే. తర్వాత వాళ్ళు కూడా మా మామ ఇద్దరు పొలిటీషియన్ కాబట్టి, సో వాళ్ళు 5 మెంబర్స్, మేము 5 మెంబర్స్, మేము గొడవ పడ్డం 5 మెంబర్స్, వాళ్ళు 5 మెంబర్స్. ఓకే. సో 10 మెంబర్స్ మేము జైలుకి వెళ్ళడం జరిగింది. అయ్యా, సో అది కొట్టేసిరు కేసు. మొన్ననే రీసెంట్గా నేను ఎంత తనలాడింది తెలుసా, నేను మార్నింగ్ 9 o'clock 3 years తర్వాత కొట్టేసిరు. అది కూడా 3 years ముందు. ఒక్కసారి ఈ కోర్ట్ సెక్షన్స్ లోకి వెళ్తే జస్టిస్ అంత తొందరగా రాదు. మరి 3 years జరిగాక నువ్వేం నేర్చుకున్నావు లైఫ్ లో? చాలా నేర్చుకున్నాను. చెప్పు ఏంటో అది. అంటే బేసిక్ ఎవరన్నా ఓపిక అనేది చాలా నేర్చుకున్నాను. ఓపిక, అగ్రెషన్, కోపం మనిషికి ఎలాంటి టైంలో రావాలి? ఎలాంటి టైంలో రావాలంటే, ఒకటి మనీ విషయంలోనే రావాలన్న కోపం, ఇంకా ఏ Okay. విషయంలో రావద్దు. ఈ మనీ విషయంలో వస్తేనే బాధపడతాం, ఇంకా వేరే విషయాలు వచ్చిందనుకో చేసి తర్వాత బాధపడతాం, ఎందుకు చేసినారని ఆలోచిస్తాం. ఓకే, ఈరోజు నేను ఆలోచిస్తున్నా అన్న, నేను ఎన్నో చేసిన. ఈరోజు ఒకప్పుడు నా దగ్గర చాలా మనీ ఉంటుండే, ఓకే. నాకు బండి ఉండే, గోల్డ్ చైన్ ఉండే, కేటీఎం డ్యూక్ KTM Duke. గుర్తుంది నాకు. కేటీఎం డ్యూక్ ఉండే, మంచిగా ఫుల్ లైఫ్ సెటిల్ ఉండే. ఇప్పుడు నిజంగా అన్న ఒక 10,000 చూసిన జోబులో చాలా రోజులు అవుతుంది. 10,000 చూసి అంటే ఫ్లైట్ లో తిరిగి అబ్బాయి దగ్గర 10,000 లేవండి. ఇప్పుడు లేవన్నా, ఎందుకు, ఏమైంది సండి? తొక్కేసారు పబ్లిక్ చాలా. పబ్లిక్ అంటే ఫ్రెండ్షిప్ లోనే ఫ్రెండ్షిప్ లో ఫ్రెండ్షిప్ నిన్ను దుబాయ్ మోసం నా చాలా. చేస్తున్నా. ఆ ఫ్రెండ్షిప్ వల్ల నేను జైలుకి వెళ్ళిన. వాళ్ళు చెప్తే కానీ నేను గొడవ చేసిన. మామ ఏమన్నాడు, నువ్వు చెయ్యకు అని చెప్పని అన్నాడు. నేను అయినా కూడా బలవంతంగా వెళ్ళి నేను గొడవ చేసిన. ఓకే, ఆ రోజు అక్కడ అనుభవించిన కాబట్టి ఈ రోజు ఇక్కడ కొంచెం హ్యాపీగా ఉన్నా. ఈమె వచ్చినందుకు ఇంకా కొంచెం హ్యాపీగా ఉన్నా. తను లేకుంటే ఈ రోజు నీ పక్కన ఎన్ని యుద్ధాలు చేస్తుండేను. ఓకే. బట్ లైఫ్ లో చాలా మంది లవ్ ఫెయిల్ అయినా ఫ్రెండ్షిప్ ని ఎక్కువ బిలీవ్ చేస్తారు కదా. నీకు ఫ్రెండ్షిప్ లో ఏంటి మిస్అండర్స్టాండింగ్? ఫ్రెండ్షిప్ అస్సలు నమ్మను. ఎందుకంటే నన్ను చాలా సార్లు చిన్న చూపు చేసి చూసారు. ఏ విధంగా అంటే అంటే ఇన్సిడెంట్ చెప్పు, పేర్లు అవసరం లేదు, ఇన్సిడెంట్ అన్నా చెప్పు. ఇన్సిడెంట్ ఎట్లా అంటే, ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఒక దగ్గరికి వెళ్తా ఉంటారు, Okay. ఇన్వాల్వ్ చేయరు. అంటే నన్ను అప్పుడు ఏమంటుండే వాళ్ళు, చిల్లరగాడు అబ్బా. అది ఇది అని అంటుండే. అప్పుడు మనసుకు చాలా దెబ్బ తగులుతుండే నాకు. ఆ, అరే నా దగ్గర మనీ ఉన్నాయి, నేను వాళ్ళని అడిగా, నాకు తినిపి అని చెప్పని అడిగాను, నాకు తాయిపి అని చెప్పని అడిగాను. నా మనీ నేనే తాగుతా, నేనే ఇంకా వాళ్ళకి తాగిపిస్తా. అట్లాంటి సిచ్యువేషన్లో
వాళ్ళు కొంచెం మనీ ఎక్కువ ఉంటుంది వాళ్ళ దగ్గర, నా ఫ్రెండ్స్ దగ్గర. ఓకే. సో అట్లా అని వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే నాకు చెప్పారు. బట్ మనీ ఈజ్ నాట్ ఫ్రెండ్షిప్ కదా. అయితే నేను వాళ్ళకి వస్తా అని చెప్పి నేను చెప్పిన, ఇక్కడ ఒక టెంపుల్ దగ్గరికి వెళ్తాం, అందరం అక్కడ తాగుదాం, ఎంజాయ్ చేద్దాం అక్కడ అంటే సరే అని చెప్పి నేను కూడా అన్నా. లాస్ట్ మూమెంట్ నేను రమ్మన్నారు, నా దగ్గర 2000 తక్కువ ఉండే. అయితే అరే 2000 తక్కువ ఉండేరా, నేను కూడా వస్తా, ప్లీజ్ ప్లీజ్, నేను తాగాను తినను ఏం చేయను, మీతో ఎంజాయ్ చేస్తా అని చెప్పాను. నీకు వాళ్ళు కావాలి. అయితే నా కార్లో అందరు కూర్చున్నారు, బయట నన్ను ఎంజాయ్ పెట్టేసి వెళ్ళిపోయారు. బా, అది నాకు చెప్పి మస్తు బాధపడ్డా. బట్ నో ప్రాబ్లం. ఇవాళ శాండీ యూట్యూబ్ ఛానల్లో ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఎంతమంది కమెంట్లు పెడుతున్నారు, నువ్వు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఎంతమంది హ్యాపీగా తనని రిసీవ్ చేసుకుంటున్నారు, నీకు ఎవరు లేరని ఎందుకు అనుకుంటున్నావు? ఇప్పుడు ఫీల్ ప్రౌడ్. నేర్చుకోవాలి లెసన్స్. ఈ రోజు నువ్వు ఒకరికి చెప్తున్నావు అంటే నువ్వు నేర్చుకున్నాకనే కదా. చూడండి, మరి అమ్మాయి గురించి ఏం చెప్తావు? అమ్మాయి బంగారమా? ఆ అమ్మాయి బంగారం అన్నా, ఎన్ని కేజీల బంగారం అన్నా? ఆమె ఉంది కాబట్టి అన్ని మానేసిన అన్న, మందు మానేసిన, స్మోకింగ్ ఉండే స్మోక్ మానేసిన, గొడవలకి అందరికి దూరంగా ఉన్నా. ఎంత దూరం అంటే మమ్మీకి డాడీకి కూడా దూరంగా ఉన్నా. మమ్మీ డాడీకి కూడా దూరంగా. మమ్మీ డాడీకి దూరం అవడానికి రీజన్ అంటే మమ్మీ డాడీకి ఎందుకు దూరంగా ఉంటున్నా అంటే, ఇంట్లో ఎవరైనా సరే దూరం ఉంటేనే ఒక మనీ సంపాదించగలుగుతారు. సో అట్లా అని చెప్పి నేను అందరికి దూరంగా ఉన్నా, మమ్మీ డాడీ కూడా దూరంగా ఉన్నా, మనీ సంపాదించుకుంటున్నా. కొంచెం మ్యాన్ లాగా తయారు చేస్తుంటాను, అంతే కదా. ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో గొడవలు వస్తాయన్న, చిన్నప్పుడు కంపల్సరీ గొడవలు వస్తాయి. నేను దాక్కోను, ఏం చేయాలో అర్థం కాదు, ఆ సిచ్యువేషన్ నాకు ఏం అర్థం కాదు, నేను తల కొట్టుకుంటా, నాకు ఏం అర్థం. నేను మొన్న ఏం చేసిన అంటే, ఇంట్లో అద్దం ఉంది, అయితే ఇట్లా నేను ఫ్రెండ్స్ తో వచ్చినప్పుడు మొన్నటి వరకు కూడా తాగిన, మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఒక 2 beers ఏమో తెచ్చుకొని కూర్చున్నా, నా ఫ్రెండ్స్ కూడా తాగుతున్నారు. వాళ్ళు తన పర్మిషన్ చెప్పిన, ఒక బీర్ తాగుతా అంటే సరే ఒకటే బీర్ తాగిన. ఒక్క బీర్ తాగుతా అన్నప్పుడు ఒకటే బీర్ తాగాలి. ఆఫర్ ఇస్తే ఏం చేయలేము. హ్యాపీ హవర్స్. ఏమో గొడవ పడ్డాను, అతను గొడవ పడితే నేనేం చేసినా, నాకు కోపం వచ్చేసింది అన్న చాలా. నేను తాగున్నప్పుడు ఏంటంటే నేను ఏం ఆలోచించాను. సో ఇక ఆలోచించకపోయేసరికి నేను ఏం చేసిన, మీ లోపల రూమ్ లో కూర్చొని ఏడుస్తుంది, ఫుల్ ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది చెప్పి నేను సీరియల్ అద్దం గుద్దేసిన, చేతను గుద్దేసిన. ఇంకా భయపడి ఫుల్ ఏడిచిందన్న. నేను అప్పటికి ఈమె నాకు రక్తం వచ్చి ఉంటే, ఒకవేళ ఈమెకి రక్తం వచ్చి ఉంటే నేను ఏం చేసిన, తలగేసుకుని గొడవ గుద్దిన. అదొకటి అంటే నేను కొట్టుకున్నా, ఈవెన్ ఆపడానికి వచ్చింది, దొబ్బేసరికి ఇట్లా తలకే కూడా గుద్దుకుంది. ఈవెన్ కొట్టలేను అసలు, ఇంత బై మిస్టేక్ తగిలింది. తర్వాత ఇట్లా పట్టుకొని చూసిన, బ్లడ్ వస్తుందేమో అని చెప్పి బ్లడ్ రాలేదు. ఈమె బ్లడ్ వచ్చి ఉంటే నాది 3rd floor బిల్డింగ్, ఆ బిల్డింగ్ దగ్గర దుంకేస్తున్నాను. నువ్వు దుంకుతావు, తర్వాత తను ఎవరి కోసం నిలబడాలి? అదే చెప్తున్నా అన్న, ఆ తాగి ఏం అర్థం కాదు. కానీ ఈమె మీద ఒట్టేసిన, ఇంకొకసారి నేను జన్మలో తాగా అని చెప్పి. నైస్, మంచి డెసిషన్. ఓకే, మరి పెళ్లి ఎలా జరిగింది? నేను ఈయనకి చెప్పలేదు ఏమి, నేను ఢిల్లీ నుంచి ఇక్కడికి వస్తున్నాను. అవునవును, మీరు ఢిల్లీలో ఉంటారనేది నేను విన్నా కదా. మరి ఈయనకి ఎట్లా అంటే, మీరు ఢిల్లీలో సెటిల్డా లేకుంటే ఇక్కడ నుంచి అక్కడికి జాబ్ పర్పస్ ట్రావెలింగ్? అంటే డాడీ జాబ్ పర్పస్ కి అక్కడికి వెళ్ళారు. ఓకే, అక్కడికి వెళ్తే అంటే ట్రాన్స్ఫర్స్ వస్తుంటాయి మా డాడీకి. సో ఢిల్లీలో ఉన్నాను, నేనేమో ఈయనకి మాట్లాడుతున్నాం ఇట్లానే. 2 years గడిచిపోయింది మా లవ్. 2 years లవ్? 1 year లో ఒకవేళ రిలేషన్ లో ఉంటే ఎన్నిసార్లు కలుస్తారని 1 year లో? నేను రోజు కలుగుతాను. ఢిల్లీలో ఉండి మీరు ఇక్కడ ఉంటే ఎలా కలుస్తారు? అట్లీస్ట్ మంత్ కి ఒక 3 times. అట్లా కూడా ఉండదు నా లైఫ్ లో, ఎందుకంటే అక్కడికి వెళ్ళేంత నాకు మనీ కూడా ఉండదు కదా. సో అట్లా అని చెప్పి మేము ఢిల్లీ నుంచి వచ్చినప్పుడే నేను కలవడం. ఈమె ఇక్కడ మీరు వస్తేనే కలుస్తారు. ఇలా రిలేటివ్స్ ఇంటికి వస్తే నేనేం చేస్తుండే, అక్కడికి వెళ్ళి ఈమె ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తుండే. మా ఫస్ట్ మీట్ ఆ KFC ఫోటో, అది ఇంకా నాకు జ్ఞాపకం అన్నది. నేను ఫస్ట్ మీట్ లోనే ఈమెకి ఇట్లా పట్టుకుని నేను ఫస్ట్ మీట్ లోనే. ఎందుకంటే ఈమె నేను 2 years నుంచి మాట్లాడుతున్నా, ఇయర్లీ మంచి కలుస్తుండే. సో ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు కూడా మా అయితే ఒక 3 times 4 times కలుస్తుండే. 2 years లో ఎన్నిసార్లు కలిసారు? ఒక 10 times కలిసి ఉంటాం. 10 times. ఓకే, ఫస్ట్ మీట్ KFC అన్నావు. KFC నా మెమొరబుల్ మూమెంట్ ఏంటి అంటే, ఈమె అది నా లైఫ్ లో గుర్తుండిపోతుంది. ఎంతమంది అడిగి నేను అదొకటే చెప్తా. ఈమె ఒకసారి ఈమెకి ఏజ్ లేనప్పుడు ఊరికొచ్చేసి మ్యారేజ్ చేసుకోమని చెప్పి. ఏజ్ లేనప్పుడు అంటే లైక్ బిలో 18? అంత పిచ్చా నువ్వు అంటే ఆమెకి? అది దేనివల్ల, మేము నా బర్త్డేకి ఫామ్ హౌస్ తీసుకుని వెళ్ళిన, ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ఇంట్లో వాళ్ళు చూసి ఈమె కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు, కొట్టిరు, వైరల్ అయిపోయారు ఇంట్లో. అది ఎంత 3.4 million 6.4 million ఉంది. ఇంట్లో నలుగురు చూస్తే చాలు. ఓకే, ఏమన్నారు మరి అమ్మా నాన్న? కొట్టడం జరిగింది. కొట్టారు. ఈయన వీడియో పెట్టినాడు, ఓకే, అది బ్లర్ చేసి పెట్టిండు వీడియో, ఇట్స్ ఓకే. ఇంకా బ్లాగ్ కూడా పెట్టినాడు, ఫామ్ హౌస్ కి వెళ్ళినా ఆ బ్లాగ్ నా ఫేస్ ని కవర్ చేసి పెట్టేసినాడు యూట్యూబ్ లో. ఓకే, అది పెట్టేసేసరికి ఆ ఫేస్ లో ఏదో బొమ్మ పెట్టిండా. అయితే నేను అక్కడిక్కడ చూసేటప్పుడు కొంచెం ఆ బొమ్మ అక్కడికి వెళ్ళిపోయి నా ఫేస్ కనిపించింది. ఒక్క దగ్గర ఈమెను పట్టేసుకున్నారు. ఓకే, అంటే నీ వ్లాగ్స్ అక్కడ కూడా చూస్తున్నారు. అయితే కొట్టేసరికి ఈమె ఒక్కసారి
ఢిల్లీ మాకు కొట్టే ఇలా డాడీ ఢిల్లీ ఉన్నాడు, కాలేజ్ తిట్టిండు, నువ్వు ఇంటికి నిన్ను తిట్టారు? ఈమె ఓకే. ఎవరాడు నంబర్ ఏంది అని చెప్పంటే ఇలా డాడీ ఏంది నువ్వేం చేస్తున్నావు, హైదరాబాద్ కిందికి నేను పంపించేది అది ఇది అని డాడీ నన్ను మస్తు తిట్టినాడు. ఓకే. తిడితే నాకు అప్పుడు ఏం అర్థం కాలే, అరే నేను ఏం చేయాలి, డాడీ నన్ను చంపేస్తాడు అంటే. డాడీ కొంచెం స్ట్రిక్ట్ చాలా. అయితే నేనేమో ఫుల్ భయపడుతున్నా, నేను ఏం చేయాలా అని చెప్పి నేనేం చేసినా, నేనే వస్తావా రావా, నన్ను ఇప్పుడు పెళ్లి చేసుకుంటా లేదా మా డాడీకి తీసుకుపోయినాక నన్ను చంపేస్తాడు. నేను ఇట్లానే చెప్పేస్తున్నా ఆయనకి. రైల్వే ట్రాక్ మీదకి ఉరికొచ్చేసింది. చూసా, రైల్వే ట్రాక్ మీద చనిపోదాం అనుకున్నాను, వీడియో పెట్టావుగా. అయితే నేను మా డాడీ దగ్గరికి వెళ్తున్నా కదా, ఇప్పుడు నాకు భయం అవుతుంది. అయితే దానికన్నా ముందు డే నేను ఏమన్నానంటే నన్ను పెళ్లి చేసుకుని, నాకు తెలియదు అప్పుడు 18+ లేకపోతే పెళ్లి చేసుకుంటే ఇవన్నీ నేను జైలు రైల్వే ట్రాక్ మీద బ్లాక్ కలర్ షూ వేసుకుని వచ్చిందంటే ఉంటాయి కదా లేడీస్ చెప్పాలి, అది తెగిపోయింది చెప్పు. రోడ్డు మీద నడుస్తుంది, పట్టల మీద నడుచుకుంటూ వస్తుంది, నన్ను చూసి నేను ఉరికొస్తుంటే మేము నడుచుకుంటూ వస్తుంది. నేను ఈమెను చూసి ఆ సిచ్యువేషన్లో నేను అరే నేను ప్రేమించిన అమ్మాయి ఈ సిచ్యువేషన్ నేను చూడగలుగుతానని చెప్పి నేను తీసుకెళ్ళి చెప్పులు కనిపిద్దామంటే నువ్వు నన్ను తీసుకెళ్తావా, లేకపోతే నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా, లేకపోతే ట్యాంక్ బండ్ దగ్గర తీసుకెళ్ళి ట్యాంక్ బండ్లో దొరికి చచ్చిపోతా. నాకు ఏం చేయాలి అర్థమైతే లేదు. సార్ ఇట్లయితే కాదని చెప్పి నేను కొంతమంది అన్న వాళ్ళకి కాల్ చేసిన, అన్న ఇట్లా సిచ్యువేషన్ అంటే ఫస్ట్ నా దగ్గర తీసుకోనరా అన్నాడు. అన్న వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడితే ఆమెకు చెప్పారు మంచిగా, అమ్మ నీ ఏజ్ 17 ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నావు అనుకో, సండే హనీమూన్కి వెళ్తాడు, నువ్వు బాగానే ఉంటావు ఇంట్లో అని చెప్పి చెప్తే ఇక తర్వాత మేము కొంచెం అర్థం చేసినాం. తర్వాత మళ్ళీ తీసుకొచ్చి దింపేయడం జరిగింది. మరి అంటే మరి ఇంటికి వెళ్ళాక పేరెంట్స్ ని ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ లో మీకు ఒక అక్క ఉన్నారు, చెల్లి ఉన్నారు, అండ్ మదర్ కూడా ఏంటంటే ఎక్కువగా ఇలాంటి జరిగినప్పుడు ప్రొయాక్టివ్ అయిపోతారు. మరి ఆ ఇంట్లో గోల అంటే ఏదైనా ఉన్న సందర్భాన్ని ఎలా హ్యాండిల్ చేసినారు? ఏం లేదు, కొడితే పడాల్సిందే, తర్వాత అంతే ఇంకా అట్లనే జరిగిపోయింది. ఇంకా సెప్టెంబర్ 1 కి నాది 18 పడిపోయింది. ఓకే. ఏజ్ వచ్చింది. నాకు ఒకటి క్లిక్ తాకింది, అరే అన్న వాళ్ళు అన్నారు కదా, అన్న వాళ్ళు అందరు చెప్పారు కదా, నాకు మ్యారేజ్ ఈమె వస్తుంది అనుకుంటే నేను నమ్మలే. ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వస్తాను నేను అసలు అనుకోలేదు. ఈమె ఏం చేసిందంటే 18 పడింది కదా, 18 పడి 19 కానీ వచ్చేసి 21 కి మేము ఫ్లైట్, నాకు చెప్పలేదు, నాకు ఫస్ట్ ఫోన్ చేసి ఫస్ట్ కి సెప్టెంబర్ 1 కి నా బర్త్డే అయింది, 18 పడిపోయినాయి. సెప్టెంబర్ 21 కే నేను ఫ్లైట్ బుక్ చేసుకుని ఇక్కడికి వచ్చేసిన. నాకు ఫోన్ చేసి మీ ఇంట్లో ఎలా అలో చేశారు అని, మార్నింగ్ మమ్మీ నేను ఇన్స్టిట్యూట్ కి వెళ్తున్నా అని చెప్పేసిన. వామ్మో ఓర్నాయనో నిజంగా చెప్తున్నా, నాకు కూడా తెలియదు. హైదరాబాద్ ల్యాండ్ అయ్యేంత వరకు నాకు తెలియదు. నాకు కాల్ చేసి నాకు టికెట్ బుక్ చేస్తావాలి, హారయాత్ర ప్రేమ ఫ్లైట్లలోనే మీ ప్రేమ జరిగింది. అమ్మో బాబోయ్. నాకు కాల్ చేసి నువ్వు టికెట్ బుక్ చేస్తావా లేదా, నేను వస్తున్నాను, నన్ను మ్యారేజ్ చేసుకుంటాను, పైసలు 2000 నేను అయ్యారా, నువ్వు ఇప్పుడు వస్తా అంటే నాకు నేను ఒక 1 వీక్ 1 మంత్ ముందే చెప్తే నేను ఏమైనా అరేంజ్ చేసుకుంటా, నువ్వు సడన్ నాకు ఇట్లా చెప్తే నా దగ్గర మనీ లేవంటే ఏమేమి విషయం వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేసి ఫ్లైట్ బుక్ చేయించుకుంది. ఇది హైదరాబాద్ ల్యాండ్ అయిన తర్వాత నేను ఎయిర్పోర్ట్లో ఉన్న వచ్చి పికప్ చేసుకుంటావా లేదని అడుగుతుంది. నేను ఎయిర్పోర్ట్లో 2 వీలర్ వెళ్ళడం ఉండదు, నేను 2 వీలర్ ఇక్కడ నుంచి అక్కడ దాకా తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్ దగ్గర దాకా అక్కడ తీసుకెళ్ళి బయట పార్కింగ్ చేసి లోపల నడుచుకుంటూ వెళ్ళామంటే వెళ్ళనియరు. సో నేను ఏం చేసినా వేరే వాళ్ళు నన్ను గుర్తుపట్టిన వాళ్ళు ఉన్నారు, ఇన్స్టాగ్రామ్ లో నన్ను చూసినట్టు వాళ్ళు గుర్తుపడితే ఎయిర్పోర్ట్ లోకి తీసుకుని వెళ్ళి వాళ్ళు. నేను మీతో కూర్చొని ఎందుకు వచ్చేసి మ్యారేజ్ చేసుకుందాం అంటుంది. భయం వేసింది నాకు. 2000 ఉన్నాయన్న, 2000 నేను ఎక్కడ మ్యారేజ్ చేసుకోవాలి చెప్పు. సో నేను నా ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని వెళ్తే ఒక అన్న దేవునిలాగా ఆయన నా మ్యారేజ్ చేసిండు. ఆయన పేరు వద్దులే, ఆయన రివ్యూ చేస్తే మళ్ళీ ఒకవేళ ఆయనకి. సో ఆయన ఏమైందంటే నాకు కొన్ని మనీ ఇవ్వడం జరిగింది, 50,000 ఇచ్చిండు. 50,000 ఇచ్చిండు. 50,000 ఇచ్చి తమ్ముడు ఫస్ట్ నువ్వు మ్యారేజ్ చేసుకో, సర్టిఫికేట్ తీసుకో, సర్టిఫికేట్ లేకపోతే మొన్న కేసు చూసినా విడగొట్టేస్తారు, వీడియో పెట్టావు కదా నీ ఆధారాలు ఆ సర్టిఫికేట్ చేయించుకో లేకపోతే నేను విడగొట్టేస్తానని నాకు భయం పెట్టింది. నేను ఫస్ట్ వీళ్ళ ఇంట్లో వచ్చి పట్టేసుకుంటారేమో అని చెప్పి ఒక టెంపుల్ దగ్గర మ్యారేజ్ చేసుకున్నాను. ఆ టెంపుల్ దగ్గర ఉన్న 2000లో నేను 300 పెట్టి సామాన్ తీసుకున్నా, అది ఉంటాయి కదా సామాన్, నార్మల్గా 300 పెట్టి తీసుకున్నా. టెంపుల్ దగ్గర నార్మల్గా కొంతమంది కనుక్కున్నా, అంటే టెంపుల్ దగ్గర పెళ్లి చేసుకుంటే దేవుళ్ళ పెళ్ళి ఏం కాదు చేసుకోవచ్చు, అది వర్తే అని అన్నారు. సో నేను ఏం చేసిన టెంపుల్ దగ్గర మ్యారేజ్ చేసుకోవడానికి వెళ్ళిన. అక్కడ పంతులు ఏం చేసి డిమాండ్ చేసింది మా ఇద్దరిని, ఇక్కడ చేసుకోవద్దు, చేసుకుంటే పైసలు ఇవ్వండి, 1650 రూపీస్ ఇవ్వండి, 1616 రూపీస్ ఇవ్వండి, 1616 అంటారు కదా, నాకు అది ఇవ్వండి, ఇస్తేనే మ్యారేజ్ చేసుకున్నాను అంటే నా దగ్గర ఉన్నాయి అవే ఇంకా 40 రూపీస్ మిగిలినాయి. నేను ఇక నేను ఇచ్చేసి మ్యారేజ్ చేసుకున్నా. ఇప్పుడు అక్కడికి ఎక్కడ వెళ్ళాలో నాకు తెలియదు, మనీ లేవు. 3 days సర్టిఫికేట్ రావడం కోసం రోడ్ల మీద తిరిగినాం, దాచుకొని మాస్కులు అవన్నీ కట్టుకొని. అంటే ఒక అమ్మాయి ఇంట్లోకి వెళ్ళి 1 day లేదంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అని అంటే ఎవరికైనా వాళ్ళు నెక్స్ట్ డేనే వచ్చేసినారు. కానీ నేను ఒక క్వశ్చన్ అడుగుతా, బేసిక్ గా తండ్రి ప్రేమ చాలా గొప్పది, అది అబ్బాయికైనా అమ్మాయికైనా. మీ నాన్న మిమ్మల్ని అంత ఇష్టపడి బాగా అల్లారు ముద్దుగా పెంచింటారు కదా, ఎందుకే అమ్మాయిలు ఎక్కువగా డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అనే ట్యాగ్ లైన్ కూడా వాడతారు. మరి అమ్మా నాన్న పక్కన లేకుండా మీ అక్క అయినా చెల్లి అయినా ఏం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక అబ్బాయిని నమ్మి అంత మందిని వదిలేసి వచ్చారే, మీకు అంత ధైర్యం ఎలా వచ్చింది?
నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ధైర్యం లేకుండే ఏ ధైర్యం విషయంలో లేదనకండి, నాకు విజువల్స్ కనిపిస్తున్నాయి, ఫ్లైట్ ల్యాండ్ అయింది, ఫ్లైట్ ఎగురుతుంది. కాదు అప్పుడు ధైర్యం లేదు కాదు, లేకుండే ఉంది, ధైర్యం ఉంది. ఇప్పుడు వచ్చింది అంటే అక్కడికి వెళ్ళి వచ్చేటప్పుడు నాకు ఏం కనిపించలేదు, నేను ఎట్లనన్నా చేసుకోవాలా. మ్యారేజ్ లైఫ్ లో ఫిక్స్ అయిపోయి వచ్చింది నేను మ్యారేజ్ చేసుకోవాలి అంతే. యా బట్ ఓకే, బట్ మ్యారేజ్ అనేది లైఫ్ లో అంత ఈజీ టాస్క్ కాదు. పెళ్లి తర్వాత పెద్ద సినిమా ఉంటది, పెళ్లికి ముందు ఒక అజంప్షన్ ఉంటది, సలీం అనార్కలి రోమియో జూలియట్ చాలా చాలా ఊహించుకుంటాం. ఒక్కసారి సముద్రంలో పడితే బయటికి రాం. మరి మ్యారేజ్ గురించి ఇద్దరికి ఏదైనా నార్మల్ గా తెలుసా? పెళ్లి అంటే ఏంటి, బంధాలు ఎట్లుంటాయి? నేను చిన్న ఈమె కూడా మరి అంత ధైర్యం ఎలా వచ్చింది మీ ఇద్దరికి? నేను వచ్చేసిన నేను ఏం లేవు, ఒకటి రాత్రి ఆలోచించుకుని ఇట్లా వెళ్ళిపోతా పెళ్లి చేసుకుంటా అని చెప్పి. నాకు తెలియదు దాని తర్వాత ఏమేమి ఉంటాయి అవి ఏం తెలియదు, జస్ట్ ఒక పెళ్లి అని చెప్పి తెలుసు. బట్ ఒక హానెస్ట్ ఆన్సర్ ఇద్దరి నుంచి కావాలి. ఈ రోజు మీ ఏజ్ లో ఉన్న వాళ్ళు ఎవరన్నా పెళ్లి చేసుకోవాలనుకుంటే, ఒక యంగ్ కపుల్ ఇద్దరికి ఇష్టమే పెళ్లి చేసుకోవాలనుకుంటే, మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఇట్లా బయటికి వచ్చి చేసుకోమంటారా, లేదు కొన్ని సంవత్సరాలైనా నెలలైనా వెయిట్ చేసి ఇంట్లో ఒప్పించుకొని చేసుకోమంటారా? ఒకటి నేనేం చెప్తా అంటే అన్న, ఒకవేళ మీరు రిలేషన్ లో ఉన్నారు, ఇద్దరికి ఇష్టం, ఇద్దరు రిలేషన్ లో ఉన్నారు, ఇద్దరికి ఇష్టమే, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఇష్టం లేదు, ఓకే. సో మీరు అనుకుంటారు మనీ సెట్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటా, మొత్తం సెట్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటా, నాకంటూ ఒక నించోనికి ఇల్లు ఉంది అన్నట్టు ఉంటేనే మ్యారేజ్ చేసుకుంటా అంటే, అప్పటికి నీ పక్కన అమ్మాయి ఉండదు. ఎగ్జాక్ట్లీ. నువ్వేం చెప్తావు? అంటే ఒకవేళ ఆయన సెటిల్డ్ ఉండి, అంటే మీరు లవ్ చేసుకుంటున్నారు కరెక్ట్, ఆయన సెటిల్డ్ ఉండి ఆయనకి మంచిగా ఇన్కమ్ అవన్నీ ఉంటేనే చేసుకోవాలి అని చెప్పి నేను. బట్ జనరల్ గా మీ ఏజ్ వాళ్ళలో మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా పెళ్లిళ్ళు అవుతుంటాయి, చాలా పెళ్లిళ్ళకి వెళ్తుంటారు కదా, అక్కడికి వెళ్తే అబ్బాయి ఈ జాబ్, అబ్బాయి ప్యాకేజ్ ఇంత, ఈ టాక్స్ నడుస్తుంటాయి కదా. మరి మన దగ్గర 2000 రూపీస్ ఉన్నాయన్నా సరే నాకు అతనే కావాలని ఇంటెన్షన్ మీకు ఎలా వస్తుంది? అంటే నాకేమనిపిస్తుంది అంటే ఈయనకన్నా మంచోళ్ళు ఇంకా దొరకరేమో అని. చూపించిన ప్రేమ ఈ రోజు రేపు జనరేషన్ ఎట్లుంది. అవును. నేను ఈమెకి నమ్మకాలు ఎట్లా ఇచ్చిన అంటే అన్న, నేను ఢిల్లీలో G20 పడింది, G20 నా కోసం 2-3 టైమ్స్ వచ్చాడు. ఓకే, మిమ్మల్ని చూడడానికి ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ లా వచ్చాడా? రూబా అని ఫస్ట్ టైం ట్రైన్ లో వెళ్ళిన, నా 5000 తీసుకుని వెళ్ళిన, ఫస్ట్ టైం ట్రైన్ లో వెళ్ళిన. అక్కడ G20 5 days లాక్డౌన్ అన్నారు. సో నేను బయటకు వచ్చిన, నాకు బయటకు వచ్చిన తర్వాత నాకు తెలియదు, ఈమె కూడా తెలియదు, ఈమె కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళదు, ఈమె కూడా తెలియదు, నాకు కూడా తెలియదు. నేను అక్కడనే ఉంటున్నా అయినా నాకు తెలియదు ఇట్లా ఇవన్నీ. మా సిస్టర్స్ కి అందరికి తెలుసు కానీ నాకు తెలియదు. ఇప్పుడు పెళ్ళి ఎన్ని నెలలు అవుతుంది? 3.5 months. 3.5 months. సో ఈ 3.5 months ఎట్లా సపరేట్ గా ఉంటున్నారా? సపరేట్ ఉంటున్నాను. మరి మీ పేరెంట్స్ ఏంటి, రిసీవ్ చేసుకున్నారా? మా పేరెంట్స్ అంతా ఓకే, చిల్, అంతా హ్యాపీ. ఓకే, మీ సైడ్ ఏంటి? మరి ఒక అమ్మాయికి ఏదన్నా ఇప్పుడు అబ్బాయితో గొడవ వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ఆ టైంలో నాన్న అనే ఒక ఫీలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, లేదా అమ్మ అనే ఫీలింగ్ అనే స్టార్ట్ అవుతుంది. మరి ఆ మూమెంట్ లో మీ నర్వ్స్ ఎట్లా హోల్డ్ చేస్తున్నారు? ఏం లేదు, నాది నేనే. ఎంత శాండీ ఇష్టం ఉన్నా హస్బెండ్ అయిపోయినా కూడా నాన్న అంటే ఒక రెస్పెక్ట్ ఉండాలి కదా, మరి అప్పుడు ఎలా ఫీల్ అవుతారు అమ్మ నాన్న గుర్తొస్తే? ఎన్నిళ్ళు అయింది అమ్మ నాన్నని చూసి? 3 months. మరి ఎప్పుడన్నా ఇతను ఇంట్లో పక్కన ఉంటే ఓకే, ఇతనితో షేర్ చేసుకుంటారు, బట్ వెన్ యు ఆర్ అలోన్ మీ ఎమోషన్స్ ఏంటి? నాది నేనే ఏడ్చుకొని అర్థం చేసేసుకుంటా, అరే నేనే వచ్చేసిన వాళ్ళని. మీ పెయిన్ ఏంటంటే ఏడుస్తున్నారు అన్నప్పుడు ఏంటంటే ఒక బాధ ఉంటేనే ఒక ఏడుపు వస్తుంది కదా, సో ఎందుకు ఏడుస్తున్నారు, రీజన్? అంటే చిన్న దాని, అంటే నాకు ఈ పని ఇవన్నీ తెలీదు, ఓకే, అన్ని మమ్మీ చేసిస్తుండే. అయితే ఇప్పుడు నాది నేను చేసుకుంటుంటే అరే అప్పుడు మమ్మీ చేసిస్తుంటే మమ్మీకి నేను అంటే మమ్మీని వదిలేసి వచ్చేసిన, మమ్మీని అరే చేస్తుంది కదా మమ్మీ అట్లా అనుకుంటుండే. కానీ ఇప్పుడు నాది నేను చేసుకుంటే మమ్మీ ఇన్ని ఇబ్బందులు పడ్డది, వాళ్ళ వాల్యూస్ నీకు అర్థమవుతున్నాయి. శాండీ, మరి ఒక అమ్మాయి ఫ్యామిలీనే వదిలేసింది, నిన్నే నమ్ముకొని వచ్చింది, నీ దగ్గర 2000 రూపీస్లో 40 రూపీస్ మిగిలినాయి, రోడ్డు మీద ఉన్నావు, బయట తెలిస్తే గొడవలు అవుతాయని. మరి ఇలాంటి టైంలో నీ గట్స్ ఏంటి? నా గట్స్, నేను కొంతమంది అన్న వాళ్ళ, నేను వాళ్ళకి ఒక టైంలో హెల్ప్ చేసిన కాబట్టి నాకు వాళ్ళకు టైంలో హెల్ప్ చేసిన, తిరిగి వచ్చింది, నాకు తిరిగి వచ్చింది. బట్ అమ్మాయిని చూస్తుంటే ఒక్కడి ఉండవు, నీకేమన్నా ఇంటికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, బట్ అమ్మాయి వెళ్ళడానికి చాలా ఛాన్సే లేదు. మరి అసలు అమ్మాయిని చూస్తుంటే నీకేం రన్ అవుతుంది అంటే తనతో షేర్ చేసుకోలేవు నీ భయాన్నైనా సంతోషాన్నైనా. ఏదో చెప్పుకుంటాం నేను పెళ్లి చేసుకున్నా, నేను లవ్ మ్యారేజ్ అది ఇదని, ఓకే ఇది మాటల వరకు, బట్ ప్రూవ్ చేసుకునే సిచ్యువేషన్లో నీకేంటి ఫీలింగ్? అమ్మాయిని రోడ్డు మీద చూసినా, గుళ్ళో ఒక్కడు పక్క నుండి పెళ్లి చేసుకుంటున్నా, నేను ఒకవేళ ఈమె ఆ సిచ్యువేషన్లో, ఆ సందర్భంలో ఈమె ఒకవేళ నాకు వీళ్ళ ఇంట్లో నాకు దూరం చేసినా కూడా
అంటే ఇప్పుడు అందరూ అంటారు కదా నా దేవుడు రాసిన రాత ఎట్లయినా జరుగుతుంది అని చెప్పి, ఒకవేళ దేవుడు ఈమె నా నుంచి దూరం అవ్వాలి అని రాసినా కూడా ఆ రాతని చెరిపేస్తాను నేను. ఓకే, నాకు ఈమె కావాలి అంత గట్టిగా నేనున్నా, ఈమె అంత గట్టిగా నన్ను నాకు ఉంది. ఓకే. సో అట్లా మేము ఇద్దరం స్ట్రాంగ్ గా ఉండి ఇక్కడ దాకా వచ్చినామన్న. అండ్ ప్రజెంట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఇప్పుడు జాబ్ ఏమైనా చేస్తున్నావా? ఏం లేదన్న. ఏం లేదు. మరి ఇంట్లో సపరేట్గా ఉంటున్నా అన్నావు కదా, ఇంటి రెంట్, వాటర్ బిల్లు, ఫుడ్ బిల్లు, బయటికి తీసుకెళ్ళాలి, ప్రపంచం చూపించాలి, సినిమా, చిన్న చిన్న సరదాలు ఉంటాయి చేస్తున్నాను. మరి అలాంటివన్నీ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఎలా ఉంది లైఫ్? ఇప్పుడు నాకు ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్స్ వస్తున్నాయి కాబట్టి ఒక మంత్లీ వస్తుందన్న, కొంచెం Okay. నా రూమ్ రెంట్ వెళ్ళేంత వరకు వస్తుంది. వెళ్ళినంత వరకు నేను ఏం చేస్తా, ప్రమోషన్స్ వచ్చినాయి అనుకో, అరే మన బండి ఫైనాన్స్ 3,500, రూమ్ రెంట్ 6,500, 11,000 పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్ అని చెప్పి ప్రమోషన్స్ వచ్చినాయి అన్ని. ఒకవేళ ప్రమోషన్ నేను డిమాండ్ చేస్తా, ఆ డిమాండ్కి వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళు చెప్పిన రేట్కి నేను చేస్తా. ఓకే, ఎందుకంటే నాకు మనీ అవసరం. ఎండ్ ఆఫ్ ద డే నీకు నీడ్ ఉంది కాబట్టి డిమాండ్ చేయలేవు. నాకు మనీ అవసరం. సో నేను ఆ ప్రమోషన్ వదులుకోను, కంపల్సరీ నేను చేస్తా అని చెప్పి ఆ అమౌంట్ పక్కన పెట్టుకొని అకౌంట్లోకి వెళ్ళి తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాతనే ఈమెను బయటికి తీసుకెళ్లే మనీ అవన్నీ ఆలోచించి ఈమె కూడా చాలా ఓపికతోనే ఉంటుంది అన్న నాతో. నా దగ్గర మనీ ఉన్నాయి అంటేనే సో అర్థం చేసుకుంటారు మీరు. ఓకే, మరి మీకు కుకింగ్ రాదన్నారు కదా, మరి వంట వార్పు ఏంటి? యూట్యూబ్ లో చూస్తే వంట రెడీ అవుతుందా? చెయ్యాలి అన్న, నిజంగా చెప్తున్నా. ఒకరోజు ఇట్లా కెమెరా పెట్టుకుంది, దాని మీద గ్యాస్ ఉంది, పక్కన ఇచ్చారు కెమెరా పెట్టుకొని, వాళ్ళు 5 minutes ఆగండి అని చెప్పని 5 minutes తర్వాత ఉప్పు అని ఏమంటారు కదా, అలా కూర మాడిపోతుంది 5 minutes వరకు మాడిపోతుంది. నేను చెప్తున్నా మాడిపోతుంది, వద్దు కుక్కర్ ఓపెన్ చేస్తే 5 minutes అది మాడిపోయినా మంచిగా ఉంటుందని చెప్పి మాడిపోయింది అనిపించింది. బాగుందని చెప్పావా? బాగుందని చెప్తా, చాయిస్ లేదు ఇక్కడ, బాగుందనే చెప్పిన. ఓకే, మరి శాండీ యాజ్ ఎ లవర్, యాజ్ ఎ హస్బెండ్ డిఫరెన్స్ ఏమొచ్చాయి? అంటే అప్పుడు లవ్ లో ఉన్నప్పుడు అంటే నాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకపోతుండే. అప్పుడు ఇవ్వకపోతుండే. ఓకే, దోస్తులు, తాగుడు ఇవే ఉంటుండే. తాగుతుండే, ఈమె కాల్ చేసినప్పుడు ఇగ్నోర్ చేసేవాడిని. వద్దు నాకు ఫోన్ పెట్టి ఫస్ట్ ఫోన్ పెట్టి. ఫ్రెండ్స్ కూడా మంచి చేసే వాళ్ళు ఉంటారు, బ్యాడ్ చేసే వాళ్ళు ఉంటారు కదా. మీ ఫ్రెండ్స్ అదే చేసే వాళ్ళ, ఏంట్రా అమ్మాయి వెనకాల నీకేంట్రా, నీకు మంచి అమ్మాయి అన్నారు చాలా. ఫస్ట్ లైఫ్ సిటీలో చూడు అన్నారు చాలా మంది. లైఫ్ సిటీలో నాకు తెలీదు. ఓకే, లైఫ్ సిటీలో అని చెప్పి నాకు చాలా మంది చెప్పారు. ఈమె గురించి ఏమనలేదు. మీ గురించి ఎందుకంటారు? ఈమె గురించి అంటే బాగానే కొడతా నేను. ఓకే, బట్ నేనేమంటున్నా అంటే బేసిక్ గా ఫ్రెండ్స్, అరే మామ నీకు ఇంకా మంచి అమ్మాయి వస్తుంది, నువ్వు బాగా సెటిల్ అవుతావేమో, ఇట్లా అట్లా ఎవ్వరేం నాకు చెప్పలేదు. ఓకే, మరి ఇప్పుడు అంతా ఫ్యామిలీ అంతా బాగానే రన్ అవుతుంది? ఫ్యామిలీ అంతా ఓకే, కానీ కొంచెం వీళ్ళ ఫ్యామిలీకే నేను బాధపడేది. ట్రై చేయలేదా ఎప్పుడన్నా మీ అత్తమామతో మాట్లాడాలని? అట్లీస్ట్ మీకు పెళ్ళి అయింది, మీ ఫొటోస్ వాళ్ళు చూస్తుంటారా? అంటే చూస్తారు, ఇన్స్టాగ్రామ్ లో మేము పెడుతుంటాం కదా, చూస్తారేమో, నాకు కూడా తెలియదు. అట్లీస్ట్ అక్కడ నుంచి ఇంతవరకు ఒక ఫోన్ రాలేదు, మెసేజ్ రాలేదు, మీ చెల్లెలైనా అక్క అయినా కనుక్కున్నారా? మీ రిలేటివ్స్ నుంచి అయినా, ఒక్కరి నుంచి అయినా? వాళ్ళతోనైతే అసలుకే వద్దు. ఓకే, అంటే ఏంటి అంత ఇన్సెక్యూర్ ఫీలింగ్ మీకు? అంటే మా పేరెంట్స్ ఓకే, కానీ నాకు తెలిసి నాకు అనిపిస్తుంది, అంటే చిన్నప్పటి నుంచి ఉన్నాను కదా మా రిలేటివ్స్ తో, వాళ్ళే మా డాడీకి ఇట్లా అన్ని చెప్తారేమో అని చెప్పి ఒకటి దొరికిందే ఛాన్స్. ఓకే, బట్ ఇంకొకటి, మీరు అంటే మీ నాన్న చూసుకునే లైఫ్ స్టైల్లో మీకు వచ్చిన అంటే లగ్జరీనెస్ ఇవన్నీ చాలా బాగుంటాయి. నా కూతురు బాగుండాలని చెప్పి ఆయన కష్టాన్ని కూడా మీకే ఇచ్చేస్తుంటాడు కదా. మరి శాండీ ఎలా, అంటే అక్కడ ఉన్న కంఫర్ట్స్ ఈ శాండీ ప్రొవైడ్ చేస్తున్నాడా? అంటే అంత కాదు, అంటే చేస్తున్నాడు కానీ అంత డాడీ లాగా అయితే అట్లా లేదు, చేస్తున్నాడు కానీ అయినంత వరకు. ఆయన సీనియర్, మనోడు ఇంకా డాడీ ఏజ్ టైంకి రెడీ అవుతాడు. మరి నీ ఫ్యూచర్ థాట్స్ ఏంటి శాండీ? ఫ్యూచర్ థాట్స్ నాకు ఏం లేవు, ఈమెను మంచిగా చూసుకోవాలంతే. ఈమెను మంచిగా చూసుకుంటారు, ఆ అమ్మాయి చెప్తుందిగా. అది కాకుండా నెక్స్ట్ స్టెప్ అంటే నాకు ఒక ఓన్ బిజినెస్ పెట్టుకోవాలి. ఓన్ బిజినెస్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఎక్కువ రోజులు ఉండదు. కెమెరా ఏంటంటే ఒక రోజు ఒక మనిషిని లేపుతుంది, మళ్ళీ కెమెరానే అడుగు పెట్టేస్తుంది. ఎగ్జాక్ట్. సో అట్లా అని చెప్పి నేను ఎక్కువ నమ్మకం అయితే పెట్టుకోలేను. ఒక బిజినెస్ పెట్టుకోవాలి, ఆ బిజినెస్ కి కొంచెం ట్రై చేస్తున్నా, మమ్మీని కూడా అడుగుతున్నా. ఇది యూట్యూబ్ నుంచి వచ్చిన మనీ కూడా, ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చిన మనీ కూడా ఒక గల్ల పెట్టుకున్నాం ఇద్దరం. ఆ గల్లలో సేవింగ్స్ 3,000 ప్రమోషన్ వస్తే ఒక 5,500 అని లేయడం. అట్లా ప్రమోషన్ వస్తే కంపల్సరీ. లేదన్న, ఇంకా టైం పడుతుంది. ఓకే, మరి మిమ్మల్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? వెళ్ళి కలుస్తున్నారా అందరినీ? మీకు ఒక హోమ్ అట్మాస్ఫియర్ అంతా క్రియేట్ అయిపోయిందా? నా ఏంటంటే ఇలా ఇంట్లో వాళ్ళకి దూరం చేసిన, మా ఇంట్లో వాళ్ళకి దగ్గర చేసి ఈమె ఫేస్ లో కొంచెం హ్యాపీనెస్ చూడాలని చెప్పి మా ఇంటికి తీసుకెళ్తూ ఉంటా. మా ఇంట్లో వాళ్ళు, మా చెల్లె వాళ్ళతో నేను గొడవ పడుతూ ఉంటది. మా చెల్లె వాళ్ళు ఏమని అన్నారు అనుకో, నాకు చెప్తుంది, శాండీ చూడు శాండీ నన్ను తిడుతుంది చెల్లె అని చెప్పని. హ్యాపీనెస్ కోసం మేము తీసుకెళ్తూ ఉంటా. నైస్. కానీ అమ్మాయి నిన్ను నమ్మొచ్చింది కాబట్టి బాగా చూసుకోవాలి. చాలా ఏమన్నా అంటే చెప్పండి. సరే, ఇప్పుడు కొన్ని చిక్ చాట్స్. ఓకే, సో బేసిక్ గా మీ ఇద్దరికి అడుగుతాను,
ఇంట్లో ఒక పని ఇప్పుడు వంట చేయాలో లేకుంటే ఏదన్నా ఇద్దరు రిలాక్స్ అయ్యారు, బట్టలు ఉతికేదో అంట్లు తోమేది ఉంటే ఎవరు యాక్టివ్ అవుతారు ఫస్ట్? నేనంటే నాకేం రాదు కాబట్టి నేను లేజీయే. నువ్వే. ఈమె బట్టలు ఉతికింది అనుకో, ఈమెకు ఉతకడం కూడా రాదు అన్న. ఓకే. యాక్చువల్గా ఈమెకు ఉతకడం కూడా రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమె టబ్బులు అని నానబెట్టేస్తాను. నేనేం చేస్తాను, నాకు కూడా రాదు కాబట్టి అట్లేం చెయ్యను నేను, తొక్కుతా కాళ్ళతో దొక్కి. ఈమెం చేసిన తర్వాత బ్రష్ తీసుకొని రాసిస్తాను, నేను నీళ్ళలో తీసి పక్కన వేసుకుంటాం. ఇద్దరు కలిసి చేస్తారు? ఇద్దరం కలిసి చేస్తాం. బిల్డింగ్ పైన ఆరేయడం, బట్టలని ఆరేయడం ఇద్దరం కలిసి చేసుకుంటున్నాం. అండ్ మీ ఇద్దరిట్లో కోపం ఎవరికి ఎక్కువ? నేనకే. ఇప్పుడు తగ్గినా కదా. వెయిట్ తగ్గావా, కోపం తగ్గిందా? కోపం తగ్గాను. 2-3 days ముందే తగ్గాడు. వెయిటా కోపమా? కోపం. కోపం. ఓకే. ఎందుకు కోపం ఎక్కువ? అదే తాగుతాయి. ఓకే, తాగితే ఓకే. ప్రేమ ఎవరికి ఎక్కువ? నాకే. నాకన్నా నాకు నాకు అంత ప్రేమ scene ఎక్కువ. లేదు. ఇద్దరు కలిసి ఒకటే ఆన్సర్ రావాలి. నాకే ప్రేమ ఎక్కువ. అంత లేదు. ఎందుకు? ప్రూవ్ చేయి అన్న. నిజంగా చెప్తున్నా, ఒకవేళ ఈమె నాతో గొడవ పడుతుంది అనుకో, నేను ఈమె ఎక్కడ కొడుతానో అని ఒక భయం వల్ల నేనే ఎక్కువ ప్రేమిస్తా. ఆపేసుకుంటా, చేతిలో తీసుకొని గోడను కొట్టేసుకుంటా. అబ్బా, అది కొట్టుకోవడం అనరు, ఆమెను భయపెట్టమంటారు ఇండైరెక్ట్ గా. మీరేమంటారు? మీకు ఎందుకు ప్రేమ ఎక్కువ? ఎందుకంటే మా మమ్మీ డాడీ అందరిని వదిలేసి వచ్చాను. ఓకే, ఇంతకన్నా పెద్ద ఆన్సర్ నాకు దొరకదు. సో ఈ మార్క్ అక్కడ ఇచ్చేద్దాం. ఆ ప్రేమలో నువ్వు నువ్వు ఉన్నావు. అందుకే ఎక్కువ మార్క్స్ వేసినావు కదా నీకు. మాట చెప్పి నాకు ఏం చేస్తాం సార్, ఏం చేయలేము. ఓకే. వంటలు ఎవరు బాగా చేస్తారు? నేననే. అవునా? ఏం చేస్తావు స్పెషల్? స్పెషల్ నాకు అంటే, నేను ఫస్ట్ బీటెక్ జాయిన్ అయ్యే ముందు నేను బీటెక్ చేసావు? బీటెక్ 1 year వెళ్ళినా. ఓకే. టార్చర్ చేసిరు వాళ్ళు బీటెక్ లా. ఏ కాలేజ్ వాళ్ళు? హీతం కాలేజ్ వాళ్ళు. 7:30 వరకు నాకు కూర్చోబెట్టారు. బస్ 5:30కి ఉంటుంది. ఆ. నేను ఆన్సర్ చెప్పాలి అని చెప్పి నాకు 7:30 వరకు కూర్చోబెట్టారు. చదువు విషయంలో మేము ఇంటర్ఫియర్ అవ్వము. నేను సీదా నెక్స్ట్ డే రోజే నేను రానని చెప్పి ఒక లెటర్ రాసి సార్కి పంపించేసిన. ఓకే. నేను రాను, కాలేజ్ వద్దు నాకు అని చెప్పి నా సర్టిఫికేట్ తీసేసుకున్నా. మళ్ళీ డిగ్రీలో జాయిన్ అయినా. డిగ్రీ దానికి బ్రేక్ పడిందా? డిగ్రీ డిస్కంటిన్యూ, ఫైనల్ ఇయర్ డిస్కంటిన్యూ. మీరేం చదువుకున్నారు? ఇంటర్ కంప్లీటెడ్. ఇంటర్. మళ్ళీ మీకు చదువుకోవాలని ఏమన్నా ఉండన్న థాట్? ఉంది. ఓకే. డిగ్రీ చేయాలని. ఇన్ కేస్ శాండీ మీ లైఫ్ లోకి రాకేంటే మీ ఎయిమ్ ఏంటి? లైక్ జాబ్ చేయాలనా, బిజినెస్ చేయాలనా? అంటే మా డాడీది నేను పోలీస్ కావాలని డ్రీమ్ ఉండే. పోలీస్? ఆ. ఏహే. ఈమెకేమో ఎయిర్ హోస్టర్. ఆ. ఎయిర్ హోస్టెస్. అంటే డాడీ ఆఫ్ కోర్స్ ఇప్పుడు అక్కడ ఉంటే పోలీస్. ఎయిర్ హోస్టెస్ ఎందుకన్నాడు తెలుసా? అప్పుడు కూడా ఫ్లైట్ లో లైన్ ఇద్దామని. నాకేం తెలుసా ఎయిర్ హోస్టర్ ఎందుకన్నా అంటే, ఆ, ఈమెకి ఇష్టం కదా. ఓకే. ఈమెకి ఇష్టం, నేను ఎందుకు కాదంటే. లేదు లేదు, నాకు అర్థమైంది. ఇప్పుడు నాతో అయ్యేంత వరకు నేను ట్రై చేస్తున్నా, చాలా మందిని కనుక్కుంటున్నా Okay. ఎయిర్ హోస్టర్ కావాలి. కోర్సెస్ ఉంటాయి కదా. ఉంటాయి, కానీ అన్న వాళ్ళ త్రూ వెళ్తే కొంచెం, నేను మిడిల్ క్లాస్ కదా, కొంచెం అమౌంట్ ఏమైనా తగ్గుతుందేమో అని చెప్పి అన్న వాళ్ళ త్రూ అట్లా అని చెప్పి కొంతమందిని అనుకుంటున్నాను. ఓకే. ఇద్దరికి గొడవ వస్తే ఫస్ట్ ఎవరు తగ్గుతారు? నేనే తగ్గుతాను. ఈమె వరుతూనే ఉంటది. ఈమెను కంట్రోల్ ఎట్లా చేయాలి నాకు ఏం అర్థం కాదు. అన్న మాటలన్నీ అంటాడు, అన్న అంటాడు, దాని తర్వాత కోపం రాదు. మరి అన్న అంటాడు, చేసేవన్నీ చేస్తాడు, దాని తర్వాత మళ్ళా సారీ అది ఇది అని అంటాడు. ఓకే. అంటే నేనే తగ్గుతా. ప్రతి ఈమె కోపం వచ్చింది అనుకో, నా కోపం వస్తే మాత్రం మీకు నేను చెప్పా, ఆమెతో ఒర్రా. ఇంతవరకు నిజంగా చెప్తున్నా, ఇటు చూస్తున్నా మీకు అడిగాను ఎప్పుడైనా నేను గొడవ పడ్డానేమో అడుగు. నేను ఒక్కోసారి తల ఊపుతూనే ఉంది. గొడవ పడ్డాను ఎప్పుడైనా నీతో? నా అంటే నేను ఎప్పుడైనా గొడవ పడలేను. చెప్పిన అడిగే తల ఊపుతుంది. గొడవ పడలేదు అంటున్నా. ఓకే. సో ఇద్దరికి మంచి మెమరీ మూమెంట్ అంటే ఏంటి? మెమొరబుల్ మూమెంట్ అంటే నాకు ఈమెతో అదొకటే అన్న. నాకైతే ఫామ్ హౌస్. ఫామ్ హౌస్ అదే కదా మీ లైఫ్ చేంజ్ చేసింది. నీ కేఎఫ్సి. ఓకే. అండ్ నీ క్వశ్చన్, పెళ్లి ఏ రోజు జరిగింది? 21st December. సో 3 days మేము అన్న 3 ఇయర్ days ఇయర్ ఇయర్ ఈమె 2023. ఓకే. ఓకే. తన బర్త్డే ఎప్పుడు? December 1st. సెప్టెంబర్ 1st. సారీ. నేను చెప్పినా అయిపో. నేను ఎంత గుర్తు పెట్టుకున్నాను, September 1st అని చెప్పింది. September 1st. సారీ. అయిపో చూడు, రాత్రి అన్నం పెట్టొద్దని. ఓకే. సో బేసిక్ గా శాండీ నేచర్ ఎలా ఉంటుంది ఇంట్లో? అంటే కామ్ గానే ఉంటాడు. అన్ని ఏమన్నా మీరు సజెషన్స్ ఇస్తుంటారా? యూట్యూబే కాకుండా ఇలా చెయ్యి అలా చెయ్యి ఇట్లా? మొన్న మనీ లేకపోయేసరికి ఏం అర్థం అవ్వట్లేదు నాకు. డేట్ చూస్తే 20 ఫస్ట్ వస్తుంది, రూమ్ రెంట్ కట్టాలి. ఎక్కడి నుంచి కట్టాలి నాకు ఏం అర్థమైతే. ప్రమోషన్ వస్తుంది, ఆల్మోస్ట్ 10 days అయిపోతుంది. నేను చెప్పిన నిష్ ఇట్లయితే కాదు, నేను జొమాటోలో జాయిన్ అవుతా. వద్దు సండే, నేను అందరు గుర్తుపడతారు, మాస్క్ వేసుకుని నేను వర్క్ చేసుకుంటా. నేను వర్క్ దగ్గర మాత్రం అసలు తగ్గను, ఏ వర్క్ అయినా సరే నేను చేస్తాను అని చెప్పి నేను మాస్క్ వేసుకుని వర్క్ చేస్తాను. అంటే ఈమెం చెప్పింది నేను కూడా వస్తాను నీతోనే అంటుంది. ఆ జొమాటో వర్క్ ఈమె నీ బండిగా కూర్చుంటే జొమాటో ఆర్డర్ అయ్యి అంటుంది. మీరు అప్పుడు జొమాటో ఉండదు, తింటూనే ఉండరు. ఇంకా బాగుంది ఏదో చిల్లింగ్ లైఫ్ అట్లా అని చెప్పి నేను మీకు ఏం చెప్పలేదు. వర్క్ అన్నావు బేసిక్. ఇంతకు ముందు ఏమేమి చేసేవాడివి? ఇంతకు ముందు అంటే నేను సైడ్ డాన్సర్ గా చేసిన. డాన్సర్. డాన్సర్. ఓకే. సైడ్ డాన్సర్ గా డీలో చేసిన. డీలో
ఏ సీజన్? సీజన్ 2014 సంకేత్ వాళ్ళు ఉన్నప్పుడు. ఓకే సంకేత్ ఓకే ముక్కులు వాళ్ళు- సంకేత సంకేత్ వాళ్ళు ఉన్నప్పుడు అప్పుడు చేసిన. దాని Okay. తర్వాత మళ్ళీ డిగ్రీ బేసిక్ మీద ప్రైమరీ దాంట్లో ప్రైమరీ మెడికల్ ఫీల్డ్లో చేసిన. ఓకే దాని తర్వాత హాస్పిటల్లో ఒక దగ్గర కంపౌండర్గా చేసిన. ఓకే దాని తర్వాత ఓన్ బిజినెస్ అని చెప్పి నేనే యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా. ఓకే అంతే అండి. చాలా ఉన్నాయి మన దగ్గర, టాలెంట్ మల్టిపుల్ టాలెంట్స్ ఉన్నాయి. ఓకే మీ ప్రకారం శాండీ దేనిలో ఫిట్ అవుతాడు? డాన్స్ లోనే అనిపిస్తుంది. డాన్స్ లో బాగా చేస్తాడా డాన్స్? ఆ. ఇంట్లో జాలీ ఉన్నప్పుడు చేస్తా. అవునా? స్నానానికి వెళ్ళేటప్పుడు డైలీ Daily? డాన్స్ చేసుకుంటూనే వెళ్తాను. ఓకే పాటలు పెట్టుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకు ఆ. బాత్రూంలో పాటలు పెట్టుకుంటా, స్నానం చేసుకుంటా, పాటలు పాడుకుంటూ వరుతాయి. ఏమైందిరా నీకు అని చెప్పి వరుతుంది. ఓకే సో మీకు శాండీలో నచ్చని త్రీ థింగ్స్ ఏంటి? కోపం, ఆ, కోపం ఇంకా ఇంకా అన్ని నచ్చుతాయి. కోపం ఒకటే. కోపం ఒకటే. నీకు తనలో నచ్చని ఏమన్నా 3 లక్షణాలు? స్నాప్. స్నాప్చాట్. థ్యాంక్ యూ శాండీ. ఈ స్నాప్చాట్ ఉంది నాకు అర్థమే కాదు. ఎందుకు స్నాప్ ఒకటి తీస్తారు? నచ్చదు. ఆ, ఇంకా ఈమె గొడవ పడేటప్పుడు నాకు ఒకటి నచ్చదు. ఈమె గొడవ పడుతున్నాక నాకు ఏం చేయాలో అర్థం కాదన్న. ఓకే బ్లాంక్ అయిపోతావు. బ్లింక్ అయిపోతా నేను. ఆ, ఇప్పుడు అన్న మేము ఇద్దరం ఉంటున్నప్పుడు పెద్దవాళ్ళు ఎవరు లేరు మాకు చెప్పేవాళ్ళు. అవును మనం ఉండేది రెంట్ హౌస్లో. సో ఎవరైనా రిస్ట్రిక్షన్స్ పెడతారు, వాళ్ళు ఇల్లు ఖాళీ చేయమంటే నేను ఎక్కడ పోవాలి. సో అట్లానే మేము గొడవ పడుతున్నాం, నేను సైలెంట్ ఉండిపోతా. అట్లనే అన్ని తలుపులు వేసేసి ప్రశాంతంగా స్పీకర్ ఆన్ చేసి కూర్చో అయిపోయా. ఇట్లనే ఉంటా సైలెంట్. ఏమో గొడవ పడుతున్నాం, సరే సారీ 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 అని ఉదార్చుకుంటూనే ఉంటా. ఓకే ఏమే అప్పటికి తగ్గదు. ఒక నైట్ పడుకుంటప్పుడు మీకు భయం. మళ్ళీ అప్పుడు నేను సోఫా మీదే పడుకుంటా, బయట రూమ్లో సోఫా మీద పడుకుంటా గొడవ అయితే. ఓకే మళ్ళీ మెల్ల వచ్చిన పిలుస్తా దానికి మళ్ళీ అప్పుడు భయం వేస్తుంది నాకు అని చెప్పి మళ్ళీ అప్పుడు ఆడుకుంటుంది. సో బేసిక్ గా పెళ్ళయ్యాక కొంతమంది బాగా సపోర్ట్ చేసింటారు, ఇంకొంతమంది అరే వీడు పెళ్లి చేసుకున్నాడు ఇదంతా వర్కౌట్ అవ్వదు, తొందరపడి చేసుకున్నాడు, ఇట్లాంటి మాటలు వచ్చింటాయి కదా. అవును. సో ఆ మాటలు ఏంటి? ఫ్యామిలీ రిలేటివ్స్ అయితే నాకు ఇంతవరకు ఎవరు ఒక మాట లేరు. Okay. అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేటివ్స్ ఎవరైనా నేను దేగను, ఓకే నేను చూడను. ఎందుకంటే నా అమ్మని మా మమ్మీని చాలా బాధ పెట్టిన రిలేటివ్స్. అవునా? అంటే ఇట్లా పొలంల వల్ల వీటి వల్ల వాళ్ళ పెద్దవాళ్ళ మధ్యలో మీరు ఎందుకు మా ఇన్వాల్వ్ కావాలని చెప్పి మమ్మల్ని దూరం పెట్టేసి. ఓకే సో అట్లా అని చెప్పి నాకు బట్ రిలేటివ్స్ మీ ఇద్దరికి పెళ్ళయ్యాక ఏ కైండ్ ఆఫ్ పెళ్ళైన తర్వాత నాకైతే తెలిసి మా పేరెంట్సే, అంటే పేరెంట్స్ కాదు రిలేటివ్స్, ఓకే వాళ్ళే ఏదేదో అన్నారంటే నాకు తెలీదు, నా ఫ్రెండ్స్ ద్వారా నాకు తెలిసింది. ఇట్లా మా ఫ్రెండ్స్ కూడా అన్నారు నీకు అవసరమా ఈయనతో ఎందుకు చేసుకున్నావు పెళ్ళి, నీకెందుకు ఇంత తొందరగా అది ఇది అని చెప్పి వాళ్ళే నాకు చెప్పారు. నా హ్యాపీనెస్ నేను చూసుకొని వచ్చిన. వాళ్ళేమో నేను అంటే అనుకోలేదు వాళ్ళు అలా అంటారని చెప్పి వాళ్ళే ఫ్రెండ్స్. ఓకే సో శాండీ నీకు ఇంతవరకు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఏంటి? బెస్ట్ గిఫ్ట్ నేను ఇదనే అడిగిన, నువ్వు నాకు ఏమి ఇచ్చినావు ఈ రోజు నిన్ను అడిగింది మనీ మీద. నాకు గిఫ్ట్ నీ నుంచి ఇవ్వకుండా costly- అమ్మాయి లవ్ చేసిందంటే నువ్వు అదృష్టవంతునివి. ఏం చెప్పినా చెప్పు, నేను నాకు చెప్పు చెప్తాను. చెప్పు చెప్పు. నేను అసలు నువ్వు నాకు ఒక్కసారన్నా ఏదైనా గిఫ్ట్ అని ఏదైనా చాక్లెట్ అని ఇచ్చినావా శాండీ అని అన్నా. ఆ, అంటే నేను నీకు దొరకడమే చాలా అదృష్టం అంటే ఇది ఒక చక్కటి కవర్ డ్రైవ్. అట్లా At ఏమి least- అనొచ్చు మరి. ఏమి మధ్యలో ఏమన్నానంటే నాకు కాస్ట్లీ గిఫ్ట్స్ ఏ ముద్దు సండి నీ నుంచి, నాకు ఒక రోజు ఇచ్చిన ప్రపోజ్ చేయలేదు ఇంతవరకే అన్నది. ఓకే నేను ఏమన్నా అంటే నాకు ఏం వద్దు నీ దగ్గరికి వెళ్ళి అంత కాస్ట్లీ గిఫ్ట్స్, ఒక టైం మంచిగా నన్ను మంచి చూసుకుంటే చాలా. టైం వెరీ కాస్ట్లీ. ఆ, మీరు అంత పెద్ద కాస్ట్లీ గిఫ్ట్ అడిగాక ఏం చేయలేము ఇంకా. ఓకే నువ్వే తనకు నీకేమి ఇచ్చింది గిఫ్ట్? ఈమె రావడమే నాకు బహుమతి. మీరు కూడా ఏమీ లేదు. ఏమీ అరే, ఈ లవ్ స్టోరీలో ఇన్ని ట్విస్ట్లు ఎలా వస్తున్నాయి? అంటే బేసిక్ గా లవర్స్ అంటే మీరు ఇంకా యంగ్స్టర్స్ కాబట్టి మేము కలుస్తాయి కదా ఏదైనా గిఫ్ట్స్ ఇవ్వడానికి. రేర్ మూమెంట్ లో కలిసినప్పుడు కూడా కొన్ని ఈమె అకేషన్స్ నాకు ఉంటాయి, gift షర్ట్ ఇచ్చింది. కొనివ్వడము. గిఫ్ట్ ఇచ్చింది. ఏంటో టీ షర్ట్ మీద కిస్ మొత్తం కిసెస్ పెట్టింది. అది అమ్మ మొన్న బాబోయ్. ట్రెండ్ అయింది కదా కిసెస్ ది. ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ అయింది కదా. సో అట్లా అని చెప్పి టీ షర్ట్ మీద వైట్ టీ షర్ట్ మీద మొత్తం కిసెస్ వేసి నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు, ఢిల్లీకి మళ్ళీ ఫ్లైట్ లో వెళ్ళిన. అప్పుడు నాకు ఈమె టీ షర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ టీ షర్ట్ కూడా నేను ఎయిర్పోర్ట్ లో అదే వేసుకొని అందరూ ఇట్లా విచిత్రంగా చూస్తారు. ఎనిమల్లో రణబీర్ కపూర్ లా పోయిండు అని. ఇట్లా చెక్ చేసే వాళ్ళు ఉంటారు కదా ఆ. పోలీస్ వాళ్ళు, చెక్ చేసే వాళ్ళు ఇట్లనే చూస్తుంది. క్యా ఏ అంటే మేరీ బందీని मेरे को किस दिया అని చెప్పి అన్న. టీ షర్ట్ కు కిస్ దియా ये पहन लेके जा रहा हूं అనేసి అంటే అచ్చా ठीक है बहुत अच्छा है పుణ్యాత్మురే అని అంటారు. बहुत अच्छा है अपन. ఓకే అండ్ నీకు టాటూస్ ఎక్కువ ఇష్టం కదా. ఆ. సో ఏంటి హార్ట్ మీద టాటూ? జపానీస్ డెవిల్. చూపి ఒకసారి. జపానీస్ డెవిల్. ఓకే ఇక్కడ కూడా ఉంది. ఇంకా మొత్తం ఇగో నా డాగ్ ఓ, pet lover. ఓకే నాకు నా చోకో అంటే చాలా ఇష్టం. శోభ. అది చోకో చోకో చోకు. ఓకే దానికి ఏమైందంటే ఆ. నా చిన్నప్పటి నుంచి నేను దాన్ని చూసుకున్నా. ఆ. సో దానికి పారోడేసిస్ వచ్చి చనిపోయింది. అయ్యయ్యో. ఓకే సో ఇట్లా చూపి. నైస్ నైస్. పైన ఏమో రాసారు? మామ్స్ లిటిల్ సన్. మా ఇంట్లో మా మమ్మీ చిన్న కొడుకు లాగా చూసుకుంటుండే దీన్ని. సో ఓకే అట్లా అని చెప్పి మా అమ్మ వాళ్ళ చిన్న కొడుకు అని చెప్పి రాపించుకున్నా. ఇదేంటి ఇక్కడ కత్తేసావు? ఇక్కడ అక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ అదేంటి? ఈ డాడ్ డాడ్ Love. ఇస్ మై వైఫ్. యు ఆర్ మై వైఫ్ నిషో. ఓకే డాడ్ డాడ్
కింద యు ఆర్ ఓకే ఓకే You are wife. కర్స్ హ్యాండ్ రైటింగ్. యు ఆర్ మై వైఫ్ నిషు అని ఓకే చెప్పి. పైన లవ్ సింబల్స్. పైన లవ్ సింబల్స్. ఇక్కడ ఈ కత్తి ఊలు ఉంది. ఓకే కత్తి ఇది ఎందుకు వేయించుకున్నా అంటే ఒకప్పుడు మనం పెట్టుకొని మెయింటైన్ చేస్తుండే, సో అట్లానే దూరం అయిపోయిందని చెప్పి చెయ్యి మీద వేయించేసుకున్నాను. ఓకే మళ్ళీ చౌక్ కూడా కమ్మ పెట్టించినాం ఫుల్. అంటే బేసిక్ గా ఇంత మాసిగా ఉంటాడు కదా, మీకేం భయం అనిపించదా? అనిపించింది అనిపించింది? స్టార్టింగ్ లో అనిపించింది. ఎప్పుడన్నా అన్నావా టాటూస్ తీసేయని? అనలేదు, అడుగుతుంది నైట్ ఇప్పుడు అప్పుడప్పుడు అడుగుతుంది నన్ను. పడుకున్న మూమెంట్ లో అడుగుతుంది, కొన్ని గుర్తు చేస్తాను, నా పాతవి గుర్తు చేస్తాను, నీకు ఎప్పుడప్పుడు నా మీద కోపం పాతవి? వస్తే, పాతవి గుర్తు చేస్తాను. ఓకే మీ పాస్ట్ అన్ని గుర్తు నన్ను చేసుకున్నా? గుర్తు చేస్తుంది. నీకు అప్పుడప్పుడు ఏమైనా గుర్తొస్తే నన్ను కొడతావా, నన్ను ఏమైనా చేస్తావా అని ఎప్పుడు అడుగుతాను. నువ్వు నా ఓకే, బంగారమే, భయం. నువ్వు నా బంగారమే, నిన్నెందుకు నేనేం చేస్తా చెప్పు చెప్పు. చెప్తున్నా, నువ్వు నా బంగారమే, నిన్నెందుకు నేనేం చేస్తా. మీరేమంటారు ఆన్సర్? ఏం చేయాలి నాకు మీరేం చెప్తారు? నా రిప్లై ఏమి ఉండదు. అంతే సైలెంట్. చాలా కామ్ కదా, కామన్. తక్కువ మాట్లాడతారు, అబ్జర్వ్ చేస్తారు ఏం మాట్లాడుతున్నారు, ఏమంటున్నారు, ఏంటి ఇంటెన్షన్స్. లేడీస్ ఎక్కువగా గ్రాఫికల్ నాలెడ్జ్ బాగుంటుంది వాళ్ళకి. అండ్ ఎప్పుడన్నా అనిపించిందా నాకు ఇంపార్టెన్స్ తగ్గుతుంది అని? వీడియోస్ ఎడిట్ చేసే టైంలో ఓకే పిలుస్తున్నా కానీ పలకడు. శాండీ 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 అని 5-6 times పిలిచినా పలకడు. ఆయన చేసుకుంటూ కూర్చోడు. అప్పుడు అనిపిస్తుంది ఆ హ్యాండ్ బ్యాగ్ ఏంటి, ఏం బొమ్మ అనేది? ఇది నా చూపండి అమ్మాయిలు స్పెషల్ పెద్ద చరిత్ర ఉంది దీనికి. ఫేస్ చూపండి, దిష్టి తగలేదు. ఓకే అదే ఫేసా? ఓకే ఓకే ఇవి కళ్ళు, ఇది ముక్కు. ఓకే ఏంటి ఆ హ్యాండ్ బ్యాగ్ స్పెషాలిటీ? ఇది నాతో అంటే ఎక్కడికి వెళ్ళినా దీన్ని తీసుకొని వెళ్తా అట్లా. ఓకే మీ దాని పేరు అడుగు. పేరు చీకు. చీకు. ఈయన డాగ్ పేరు చోకో. చోకు. ఇదేదో బాగానే పెట్టారే. సో ఎవరిచ్చారు అది? దీనినే. నేనే ఓకే మరి గిఫ్ట్ ఇచ్చాడుగా లేదంటారు? అంటే నాకు ఇష్టం వస్తే నాకు ఇది ఇప్పి అని చెప్తే ఇప్పించాడు. ఏదైనా ఇచ్చాడుగా. సో హ్యాపీ. అంటే మీరిద్దరు ఇలా కలిసి ఉండి ఇంకా మీ లైఫ్ని ఇదే పాజిటివ్నెస్లో ముందర తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. సో ఓవరాల్గా ఒక్కసారి మీరు లవ్ బర్డ్స్ కదా, ఒకసారి ప్రపోజ్ చేసుకుంటే చూడాలని ఉంది. శాండీ నాకు నువ్వు అంటే చాలా ఇష్టం. ఐ లవ్ యూ. లవ్ యూ టు నిషు. గ్రేట్. సో చూస్తున్నారు కదండి, శాండీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అండ్ నిషు శాండీ వీళ్ళిద్దరు లవ్ జర్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. బట్ బేసిక్గా మ్యారేజ్ అనేది ప్రతి లైఫ్లో ఒక ఇంపార్టెంట్ మూమెంట్. ఆ మూమెంట్ని వీళ్ళు కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే చాలా మంచిగా లైఫ్ని లీడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో వీళ్ళ ఇంటర్వ్యూలో వీళ్ళ అనుభవాలు కానీ, వీళ్ళ లవ్ జర్నీ కానీ, వీళ్ళ ఎక్స్పీరియన్సెస్ కానీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరి వీళ్ళ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మీకు తెలిసాక, ఈ ఇంటర్వ్యూ చూసాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే శాండీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ కూడా వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.